దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక సంఘ దైవజనులకి, కన్వీనర్ ఎలీసా గారికి, ఈ సభకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి యవనస్తుడికి, విశ్వాసికి అందరికీ క్రీస్తునామమున శుభములు. ఏకో తీసండి, ఏకో ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఈ పరిసర ప్రాంతాల్లో తండ్రి మరొక్కసారి సువార్తను అందించడానికి మీరు ఇచ్చిన ఈ తరుణమును బట్టి మీకు స్తుతులు. వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడండి. ఎవరునూ శ్రోతలకు వండిపోక తండ్రి, వారి జీవితాలకు అవసరమైన సంగతులు అందించుచుండగా తండ్రి వారితో మాట్లాడండి. మీ దయ, మీ కృప తండ్రి మాకు అనుగ్రహించండి. బలహీనులము, దౌర్భాగ్యులమైన మమ్ములను తండ్రి మీ పరిచర్యలో వాడుకుంటారని అర్థిస్తున్నాం తండ్రి. వచ్చిన వారందరినీ తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే తండ్రి ఈ సభ కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడ్డారో వారందరికీ తండ్రి తగిన జ్ఞాపకార్థపు గ్రంథంలో తండ్రి వారిని ఫలములతో దీవిస్తారని కోరుతున్నాను దేవా. తండ్రి ఈరోజు నూతనంగా వాక్యం దగ్గర కూర్చున్న వారితో మాట్లాడండి. మమ్ములను, మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. సౌండ్ తమకు సౌండ్ సెట్ నీదేనా డిజిటల్? ఆ ఫ్యాన్స్ ఆపేయండి. ఈ ఫ్యాన్ తిరుగుతుందా? కొంచెం ఈ ఫ్యాన్ ఆపేయండి. అదే సౌండ్. రైట్. నా వాయిస్ చివరి వరకు వినబడుతుందా? చివరి వరకు. ఓకే. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. కీర్తన గ్రంథం ఓకే. కీర్తన గ్రంథము 49వ కీర్తన. కీర్తన గ్రంథం 49వ కీర్తన సుమారు మొదటి 7 వచనాలు ఎవరైనా చక్కగా తప్పులు లేకుండా ఆగండి తప్పులు లేకుండా ఒక్కరు చదివాలి. ఎవరు ఉంటే చదవండి. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గదును. సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేను ఎలా భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఎలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా సభలకు రాకూడదు. మనం వచ్చింది కళ్యాణ మండపానికి కాదు, మనం వచ్చింది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలకు కాదు, వాక్యం వినడానికి. కాబట్టి నేను ఏం చెబుతున్నాను మీరు వాక్యాన్ని చూస్తూ వినాలి. చదివిన వాక్యం మనకు యథార్థంగా ఒప్పుకుందాం. మనకేమన్నా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. మనకేం అర్థం అవ్వలేదు.
కానీ చదివాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. క్రిస్టియన్ టెర్మినాలజీలో అలవాటుగా మన జీవితాలు నడుస్తున్నాయి కనుక ఆ వాక్యాల పదాల కూర్పు మనకు అలవాటు అయిపోయింది. నిజానికి మనకేమైనా అర్థమైందని మనం తిరగేసి ప్రశ్నించుకుంటే మనకేం అర్థం కాలేదు. చాలామంది అడుగుతారు, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే చిలక జ్యోతిష్యం చదివితే అర్థం కాదు. దాని ప్రతి దానికి ఒక సందర్భం ఉంటుంది. ఎందుకు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, ఎందుకు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే దేవుడు నీతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడాలంటే వాక్యం ద్వారానే మాట్లాడతాడు. వాక్యం లేకుండా దేవుడు మాట్లాడడం అనేది అసాధ్యం. వాక్యం లేకుండా దేవుడు మనతో మాట్లాడతాడని అనుకోవడం మన భ్రమ. చాలామందికి మరి ఎలా అలవాట్లు అయిపోయినా నాకు తెలియదు. తమ్ముడు ఈ మానిటర్ సౌండ్ తగ్గించి, ఎలా అలవాటు అయిపోయిందో తెలియదు కానీ సరిపోతుంది. మాలాంటి స్పీకర్స్ ఎవరైనా లేదా దైవజనులు ఎవరైనా వచ్చినప్పుడు, దైవజనులు ఏదికి మీకు వచ్చినప్పుడు సమాజానికి బాగా అలవాటు అయిపోయిన మాట ఏంటంటే, దేవుడు మా గురించి ఏమన్నా మీతో మాట్లాడంటే మీ గురించి మాతో ఏం మాట్లాడు. మీరు అంత సీరియస్గా మా మొహంలో మొహం పెట్టి ఏం మాట్లాడు. మరి దేవుడు ఎలా మాట్లాడతాడంటే బీరువా సాట్ నుంచి మాట్లాడు. మెల్లని స్వరం, అలాంటి టెర్మినాలజీ లేదు. మరి ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఉదాహరణకి మీరు ఏదో సంసార బాధలో ఉన్నారు. ఆ సంసార బాధలో ఉన్న మీకు సమాధానం కావాలి. మీ సంసారం కూడా నా సేవలో చెప్పడు దేవుడు. మీరు యవ్వన జీవితంలో ఉన్నారు, మీరేదో బాధను మోస్తూ ఉన్నారు. ఆ యవ్వన జీవితాన్ని గురించి మీ సంగతి నా దేవుడు నా దగ్గరకు వచ్చి చెప్పడు. మరి ఎలా మాట్లాడతాడంటే మీలాగే సంసారంలో బాధలు పడిన తల్లులు ఎవరో బైబిల్లో ఉంటారు. అలా బాధలు పడిన వారు వాళ్ళ జీవితాల్లో ఆ శ్రమను ఎలా జయించారో ఆ సందర్భాన్ని మీరు చదివితే ఆ రోజు వారిని వాదార్చిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా వాదారుస్తాడని ఆ వాక్యం ద్వారా మీకు ఒక ధైర్యం ఇస్తాడు. అది మాట్లాడడం అంటే. యవ్వన జీవితంలో ఎలా కట్టుకోవాలో, ఎలా నిలదొక్కుకోవాలో తెలియాలంటే, యవ్వన కోరికల్ని ఎలా అదుపు చేసుకోవాలో తెలియాలంటే, జీవితాన్ని అదుపు చేసుకున్న యవ్వన జీవితాలు ఉన్నాయి బైబిల్లో. వారి జీవితాలు చదివితే మనకి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొంతమంది వ్యాపారాలు చేస్తారు. వ్యాపారాల్లో ఎందుకు నష్టం వస్తున్నాయంటే యథార్థత కలిగి వ్యాపారం చేస్తే వర్ధిల్లుతారన్న వాక్యాలు బైబిల్ ఉన్నాయి. ఆ వాక్యాలు చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. అంటే మన జీవితంలో ఏం మాట్లాడాలో, ఎక్కడ నడవాలో, ఎలా ఉండాలో ప్రతి దాన్ని గైడ్ చేసేది ఒకే ఒక్కటి ఏంటి చెప్పండి? వాక్యం. అందుకే చెబుతున్న మీ చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు, చెబుతున్న నా చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు, వింటున్న మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు, చెబుతున్న నా చేతుల్లో ఎందుకు బైబిల్ పెట్టాడు తెలుసా? వాళ్ళు దగ్గర పెట్టుకుని వింటామని చెప్పాడు. ఎలా పడితే అలా వింటామని కాదు, దీనికి వాక్యము. చాలామంది అడుగుతారు ఏమనంటే, దేవుడు మా కూర్చి ఏమైనా నడిపింపు చెప్పాడంటే, నడిపింపు అంటే చెయ్యట్టుకుని నడిపిస్తాడా? నడిపింపు అంటే ఎలా నడుస్తారు? ఇప్పుడు చీకట్లో ఎవడో నడుస్తున్నాడు. ఆ చీకట్లో నడుస్తున్న వాడికి ఎదరు గొయ్యుందో, నుయ్యుందో, పాముందో, పొదుందో, వాడికి ఏ ప్రమాదం ఉందో తెలియాలంటే దానికి సూత్రం ఒకటే. వాడి చేతిలో ఒక టార్చ్ లైట్ ఉండాలి. ఆడి ఎదర ప్రమాదాన్ని అంచనా వేయాలంటే వాడు నెక్స్ట్ అడుగు వేయబోయే అడుగుకి ఒక టార్చ్ లైట్ ఉంటే ఆ వెలుగును బట్టి ఆడు నెక్స్ట్ అడుగు వేస్తాడు. మీకు అర్థమైతే దావీదు గారి వాక్యాన్ని ఏమన్నాడు తెలుసా? నా పాదాలకి నీ వాక్యము టార్చ్ అన్నాడు. నీ వాక్యము నా పాదాలకి లైట్ లాంటిది. అంటే ఈ చీకటి ప్రపంచంలో నేను ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలియచేసేది ఒకే ఒక్కటి వాక్యము. ఆ వాక్యాన్ని ముందు పెట్టుకోవాలంటే నీ మాట, నీ చూపు, నీ పడక, నీ పనులు, ప్రతి విషయంలో దేవుడు వాక్యం ద్వారా నేను గైడ్ చేస్తాడు. ఆ వాక్యాన్ని చదవాలి. చాలామంది వాక్యాన్ని చదువుతారు. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు సందర్భాలు వదిలే చదువుతారు. సందర్భాలు వదిలేసి వాక్యాన్ని చదివితే ఏమవుద్ది? ఏ వాక్యం అయితే నేను రక్షిస్తాదో ఆ వాక్యమే మళ్ళీ నేను శిక్షించే ప్రమాదం ఉంది. ఉదాహరణ చెప్తాను వినండి. ఎప్పుడు రానంత జనాభా 31st నైట్కి చర్చికి వస్తారా రారా? ఊర్లో ఉన్న పిల్ల పీత 10 ఒకరు వస్తారు. ఆ రోజు టెంట్లు వేస్తారు, కుర్చీలు వేస్తారు, ఇంకా రకరకాల కార్యక్రమాలు పెడతారు. చర్చి నిండిపోద్ది. ఎందుకంటే ఈ గాలి బ్యాచ్ అంతా 31st నైట్ వస్తారు.
వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్ ఏంటంటే, ప్రభువా ఇంక ఏడాదంతా గాలి తిరిగాం, అయినా నీ కృపగల హస్తముల చేత నీ రెక్కల చాటును మమ్మల్ని కాపాడో, మళ్ళీ కొత్త సంవత్సరంలో కూడా మేము తిరుగుతాం, మళ్ళీ నీ రెక్కల చాటును మమ్మల్ని కాపాడుతామనడానికి మాకు ఒక లైసెన్స్ కావాలి. లైసెన్స్, ఆ లైసెన్సే చెప్పండి, వాగ్దానం కార్డు. ఏం కార్డు? నేను వాగ్దానం కార్డులు తీసుకోవద్దని చెప్పట్లేదు, వాగ్దానం కార్డులకు నేను వ్యతిరేకం కాదు, వాగ్దానం కార్డులు తీసుకున్న వారిని నేను విమర్శించట్లేదు. కానీ అక్కడ కూడా ఒక సందర్భం ఉంటుంది. 31st నైట్కి చాలా బిజీ ఉంటుంది. ఇలాగ మీలాగ ఇప్పుడు ఎంత జనం వచ్చారో అంత జనం వస్తారు ఆ రోజు 31st నైట్కి చర్చ్కి. అడావుడుగా తిరుగుతారు జనాలు. ప్రతి ఆదివారం వచ్చే భక్తులు వేరు, 31st నైట్కి వచ్చే భక్తులు వేరు. పాస్టర్ గారు దైవజనులు స్థానికంగా ఉంటారు కనుక అందరికి ఒక వాదార్పుకి ఒక వాగ్దానం కార్డు ఇవ్వాలి 12 తర్వాత, లేకపోతే పాస్టర్ గారికి ఒక లుక్ ఎత్తారు. అందుకు ఒక వాగ్దానం కార్డు రెడీ చేస్తారు. పాస్టర్ గారికి వాగ్దానం కార్డులు పనైనా ఆ రోజు కాస్తంత లవ్ ఫీస్ట్ పెట్టాలి. లవ్ ఫీస్ట్ అంటే ఏంటి? ప్రేమ విందు. ఆ ప్రేమ విందులో ప్రేమ ఒలిగిపోతుందని తెలియాలంటే కక్కముక్క డొక్కేయాలి, లేకపోతే అది లవ్ ఫీస్ట్లో ఉండదు. సాంబార్ తెస్తుంది, లవ్ ఫీస్ట్ అవుద్దా? అందుకే ఆ రోజు కూత బడాకనే ఏదోలాగా సెట్ చేస్తారు. సాయంత్రం భోజనాలు గట్టిగా ఉండాలంటే సంఘ పెద్దలు, పాస్టర్ గారు అందరూ కలిసి మార్కెట్కి వెళ్ళి ఏదో ఒక వస్తువులు కొనుక్కు రావాలో వద్దా? అక్కడికి వెళ్తారు. పాస్టర్ గారు ఒక పని కాదు, పైగా మళ్ళీ ఇందులో సండే స్కూల్ టీచర్ పనులు ఉంటాయి. మళ్ళీ ఇలా గిఫ్ట్లు, వ్యవహారం, సాలువాలు, ఆ బొకేలు ఇవన్నీ కొనకపోతే మళ్ళీ సాయంకాలం వాళ్ళ ఈవెంట్కి వాళ్ళని ప్రోత్సహించకపోతే నెక్స్ట్ సండే కనబడరు. వాళ్ళకి ఇవ్వాలి. ఎన్ని బడ్జెట్ ప్రోగ్రాలు అన్నీ 31st నైట్కి అన్ని మైండ్లో సంఘ పెద్దలందరూ మైండ్లో పెట్టుకుని తిరుగుతారు. ఆ సంఘ పెద్దలు అందరూ మైండ్లో పెట్టుకుని తిరుగుతున్నప్పుడు సాయంకాలం 12:30కి వాగ్దానం కార్డులు ఇవ్వడం కొంచెం కష్టం అవుతుంది కనుక ముందుగానే వాగ్దానం కార్డులు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో, ఆడవారి కార్డులు, మగవారి కార్డులు ఎవరెవరికి ఏ లైన్లో పెట్టాలో ఒక లైన్గా క్రమం పెట్టుకుని ఆ వాగ్దానం కార్డులు ఆయన వజ్జుపెట్టి ఆయన ఏం చేశాడంటే, ఇదిగో రే ఒక కంగారు కూరగాడు చర్చలో తిరుగుతుంటే, రే నేను సాయంత్రం వచ్చి అడుగుతాను, ఈ వాగ్దానం కార్డులు అప్పటి వరకు నీ దగ్గర ఉంచరాని ఒక కంగారు కూరగాడికి ఇచ్చాడు. చర్చిలో కంగారు తిరిగే కూరగాయలు ఉంటారు. ఎప్పుడైనా మీరు గమనించారా? బరకాలు వేస్తారు, కుర్చీలు వేస్తారు, అన్నీ వేస్తారు. ఈ కంగారుగాళ్ళు వాకింగ్ చెప్పే టైంకి మాయమైపోతారు. అదో జబ్బెలకి సరిగ్గా వాకింగ్ చెప్పే టైంకి, మరి ఇప్పటివరకు తిరిగాడు అడావుడిగా ఎమ్మెల్యే గారి లాగా. ఆ వాకింగ్ చెప్పే టైంకి మన రెండు అడుగుతున్నాను, నువ్వు వాక్యం వినకుండా బరకాలు వేసినా సుఖం లేదు, నువ్వు వాక్యం వినకుండా కుర్చీలు వేసినా సుఖం లేదు, నువ్వు వాక్యం వినకుండా వాలు పోస్టులు అంటించినా సుఖం లేదు. వాక్యం వినాలి. మార్తమ్మ నీలాగే కిచెన్ రూమ్లో తిరిగింది అడావుడుగా. ఆయనకి ఏం పెడదాం అంటే సెడామాడ తిట్టి ఆయన ఏమన్నాడంటే, నువ్వు నోట్లో ఏం పెట్టాలని ఆలోచిస్తున్నావు కానీ నా నోట్లోంచి ఏమొస్తుందో మాత్రం నీ బుర్రకి ఎక్కట్లేదు. నాకే పని చేయాలని ఆలోచించుకో, నేనేం చెప్తున్నానో ముందు విను అంటే వాక్యం వినే వాళ్ళకి దేవుడు ఇంపార్టెంట్ ఇస్తాడన్నమాట. అలాగే ఈ కుర్రగాడు కంగారు కూడా అటు తిరుగుతాడు. ఏదో పని చెప్పాలని పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆడికి పని చెప్పారు. సాయంత్రం వచ్చి మళ్ళీ అడుగుతాను, ఈ వాగ్దానం కార్డులు జాగ్రత్తగా ఉంచరని ఆ పాస్టర్ గారు వాగ్దానం కార్డులు ఆడికి ఇస్తే ఈ కంగారుడు చేయకుండా కలిపేశాడు. పాస్టర్ గారికి ఆ మొక్క చెప్పాలిగా, కలిసిపోయినాయని చెప్తే చీ అంటాడని చెప్పలేదు. పాస్టర్ గారికి ఆ మొక్క తెలియదు. 12 తర్వాత ప్రార్థన చేసి ఎవరు వాగ్దానం కార్డులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. లైన్గా ఇస్తూ ఉండగా ఆడవారి కార్డులు మగోళ్ళకి వచ్చినాయి, మగోళ్ళ కార్డులు ఆడవాళ్ళకి వచ్చినాయి. అందులో పెళ్లిగాని కుర్రోడికి వాగ్దానం కార్డు ఇలా వచ్చింది. ఆ వాగ్దానం కార్డులు ఇలా ఉంది, వచ్చే ఏడాదికి గర్భవతి అవుతాడు. అవుతాడా? చేస్తాడు? అవుతాడా? నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఆ కార్డుని ఎలా అప్లై చేసినా అప్లై అవ్వదు. ఆ కార్డుని వాడు ఎలా అప్లై చేసుకున్నా, అందుకే దాన్ని ఏమంటారంటే టెక్స్ట్, సందర్భం తెలియాలి. సందర్భం ఏంటి? ఆ మాట ఎక్కడది? ఆది కాండంలోనిది. ఆ మాట ఎవరు చెప్తున్నాడు? దేవుడు శారమ్మకు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? గొడ్రాలైన తనకి వచ్చే ఏడాదికి నీ భార్య గర్భవతి అవుతుందని అబ్రహాముకు చెప్తున్నాడు. ఇది సందర్భం. అంటే ఈ సందర్భానుసారంగా కొన్ని వాక్యాలు చదివితే కానీ దేవుడు నీతో మాట్లాడు. మరి పాస్టర్ గారు ఆ వాక్యం ఎందుకు తీసినట్టు? ఎందుకంటే బహుశా సంఘంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేకపోతే పెళ్ళై పిల్లలు లేక ఎదురు చూస్తున్న తల్లులు ఎవరు ఉంటే వాళ్ళకి వాగ్దానపు కొరకు అందుకు ఆ వాగ్దానం కార్డు తీసుండాలి. ఆ వాగ్దానం కార్డు తీసుకున్న ఏం చేయాలి? అది ఏ అధ్యాయము, ఏ పుస్తకము, ఎవరి సందర్భం, ఇదంతా చదివితేనే దేవుడు నిన్న ఆ సందర్భంలోంచి మాట్లాడతాడు. ఈ సూత్రం మీకు అర్థమైతే ఇప్పుడు 49వ కీర్తన చదివాం. దీనికి కూడా సందర్భం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అర్థమవుతున్నాయి కదా నా మాటలు? అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి. 10 అయింది. సరే, బాగా వినాలి. 49వ కీర్తన దీనికి కూడా సందర్భం ఉంటుంది. సందర్భం ఉంటుంది. ఏం సందర్భం ఉంటుంది? ప్రతి దానికి ఒక సందర్భం, ఒక అధ్యాయం, రచయిత ఉద్దేశం, ఒక చరిత్ర, ప్రతి దాన్ని పరిగణలోకి తీసుకుంటే కానీ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు నీకు అర్థం.
చాలామంది చేసిన పొరపాటు ఏంటంటే కీర్తన గ్రంథం అనగానే ఒక నేరో లుక్ ఉంటారు. కీర్తన గ్రంథం అనగానే వీళ్ళు ఏమనుకుంటారు, కీర్తనలేగా అనుకుంటారు. అదిగా చూడండి, 127వ కీర్తన చదవాలనుకుంటే ఎప్పుడు చదువుతారు? ఎవరైనా ఇల్లు అయినా కట్టాలి, పిల్లలైనా కట్టాలి, అప్పటి వరకు ఆ కీర్తన చదువుతారా? పేటెంటోకి ఇచ్చేసారు ఆ కీర్తనకి. నెక్స్ట్ 127వ కీర్తన పిల్లల కొరకు ఇల్లు కోసమో చదివితే, రెండవది 90వ కీర్తన చదవాలనుకుంటే ఎప్పుడు చదువుతారు? ఎవడో చచ్చిపోలేదు, చదవరు. 90వ కీర్తన చదివితే తరముల నుండి నా నివాస స్థలం నీవే అనే మాట చదవాలి అంటే ఎవడో కూడా చచ్చిపోవాలి. అప్పటివరకు 90వ కీర్తన చదువుతారా? మత్తయి సువార్త మొదటి అధ్యాయం కానీ, మార్కు సువార్త మొదటి అధ్యాయాలు కానీ, క్షమించండి, లూకా సువార్త మొదటి అధ్యాయాలు కానీ, ఈ సువార్తల మొదటి అధ్యాయాలు చదవాలంటే ఏ నెలలో చదువుతారు చెప్పండి? అది. నెక్స్ట్ ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం చదవాలనుకుని ఇంత పెద్ద ఏదికేసి అందులో ఈ చైర్లు ఇద్దరు కూర్చోబెట్టాలి, పెళ్ళికొడుకు పెరుగుతున్నాయి, వాళ్ళిద్దరిని కూర్చోబెడితే కానీ ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం చదవరు. అడుగుతున్నాను, ఎవరు అలవాటు చేస్తారో ఎలా అలవాటు అయిందో తెలియదు కానీ కొన్ని సందర్భాలు ఈ సమయంలోనే చదవాలన్నట్టు అలవాటు చేశారు కనుకే వాక్యం అర్థం అవడానికి బదులు అపార్థం ఎక్కువైపోయింది. మీకు ఎక్కడ ఏ విషయం తెలియకపోయినా మీరు తలకాయ అలా ఇలా అడదటం కూపితే కథ ముందుకు వెళ్ళిపోద్ది. మీకు సంసారంలో కూరలు ఉండడం రాకపోయినా యూట్యూబ్ ఉంది, మీకు ఉందా లేదా? మీకు ఉద్యోగం చేయడం రాకపోయినా మీరు నలుగురితో కలిసి ఏదో ఆ చిన్న పని పెద్ద పని చేస్తే 1వ తారీఖు జీతం వస్తుంది. మీరు ఏ సెక్టార్లో ఏం తెలియకపోయినా పర్లేదు, ఆ తల అడ్డదిడ్డం కూపితే నడిచిపోద్ది. కానీ వాక్యం దగ్గర తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. ఇప్పుడు వాక్యం అడుగుతున్నాను, మనకు వాక్యం దగ్గర తెలుసు అంటే తెలుసు అందాం, తెలియకపోతే తెలియదు అందాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని చదవం, ఏముంది ఇందులో? ఒక సందర్భం ఉంది. ఆ సందర్భానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం సందర్భం ఉందంటే, మీరు పెళ్ళిళ్ళకో పేరెంటాలకో కాకుండా ఈ ఉద్దేశాలన్నీ పక్కన పడేసి ఏముంది ఈ వాక్యంలో సందర్భం అంటే, ప్రతి కీర్తనకి ఒక చిన్న టైటిల్ ఉంటుంది, చూడండి ఒకసారి. ప్రధాన గాయకునికి కోరాహు కుమారుల కీర్తన. ఏంటట? ప్రధాన గాయకునికి కోరాహు కుమారుల కీర్తన. ప్రధాన గాయకుడు అంటే క్వైర్ మాస్టరు, మెయిన్ సింగర్ అని. క్వైర్ మాస్టర్ అంటే ఆడేవాడు అనుకోకండి. క్వైర్ మాస్టర్ అంటే బాగా వినాలి, ఈ కీర్తన బాగా వినాలి. ఈ కీర్తన సొలొమోను మందిరంలో కవాతులు చేస్తున్న సైనికులు రాసిన కీర్తన. ఇది సాధారణ మర్చిపోవద్దు. అంటే ఈ కీర్తన మెయిన్ సింగర్ ఎవరైతే ఉన్నారో క్వైర్ మాస్టర్కి ఎందుకు రాశాడు అంటే దానికి ఒక సందర్భం ఉంది. క్వైర్ మాస్టర్ అంటే తెలుసుగా, సుమారు ఒక 200 మంది 300 మంది సింగర్స్ ఉంటే ఆ సింగర్స్ అందరినీ సింగిల్ లైన్లో ఆయన పాడించడానికి ఒక స్టిక్ ఇలా పట్టుకుని ఇలా అంటుంటాడు, చూసారు ఎప్పుడైనా? ఆడికి పని పాట లేదనుకోకండి, ఆ ట్యూన్ అప్ అండ్ డౌన్ చెప్తున్నాడు అనమాట. ఆయన్నే మెయిన్ సింగర్ అంటారు, క్వైర్ మాస్టర్ అంటారు. ఆయనకి రాస్తున్నారు ఈ పాట. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ పాట అందరూ పాడినప్పుడు వినాలి, ఇది ఒక అత్యవసరమైన ప్రకటన అన్నట్టు ఈ పాట రాశారు. ఏమైంది ఈ పాట అంటే ఇక్కడ రాస్తున్నారు చూడండి. ప్రధాన గాయకునికి కోరాహు కుమారుల కీర్తన. ప్రశ్న, కోరాహు ఎవడు? మిమ్మల్ని ప్రశ్న అడితే మనకు అన్ని ప్రశ్నలే. కోరాహు ఎవడు? మోసే గారు తెలుసుగా, తెలియకపోతే ఇంక రేపు తూర్పు వైపుని చూడటమే, మినిమం బేసిక్స్ అంటారు వాటి. మోసే గారు ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తిలో బానిసలుగా బతుకుతున్న టైంలో ఐగుప్తి ప్రభుత్వం ఇశ్రాయేలు పురుషులు ఇంకెవరో పుట్టకూడదని కఠినమైన నిర్ణయాలు తీసుకున్న టైంలో దేవుడు తన చిత్తానుసారంగా ఇశ్రాయేలు రక్షించడానికి దేవుడు పుట్టించుకున్న నాయకుడే మోసే. ఆ వారియర్గా ఆయన పుట్టిన తర్వాత ఆయన హయాంలో ఇశ్రాయేలుకి దేవుడు స్వేచ్ఛనివ్వడం ప్రారంభించాడు. ఆ స్వేచ్ఛనివ్వడానికి ప్రారంభించినప్పుడు దేవుడు 10 అద్భుతాల ద్వారా మోసే నాయకత్వంలో ఇశ్రాయేలు నడిపించి బయటికి తీసుకొచ్చి నడిపిస్తూ ఉండగా, ఆ నడిపిస్తూ ఇంకా నేడో రేపో కానాను భూభాగంలో అడుగు పెట్టేస్తారన్న సమయానికి, కొన్ని దినాల్లో కానాను భూభాగంలో అడుగు పెడతారన్న సమయానికి మోసే మీద తిరగబడ్డాడు ఒక వంకరోడు. ఆ వంకరోడి పేరు కోరాహు. ఎవరు? కోరాహు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఈయన కూర్చున్నాయంటే, కోరాహు అంటే మోసే గారి బాబాయ్ గారి అబ్బాయి. ఎవరు? కోరాహు. బాగా రాసి పెట్టుకోండి. మన మీదకి ఎవరు తిరగబడతారా అంటే యూనివర్సల్ సూత్రం గుర్తుపెట్టుకోండి, మన సొంత వాళ్ళే గట్టిగా తిరగబడతారు, గుర్తుపెట్టుకోండి. మోసే మీద తిరగబడింది ఎవరు చెప్పినా, ఒక రోజు నదిలో రక్షించిన అక్కే మోసే పెళ్లి విషయంలో ఫైట్ చేసింది, నీతో ఉండవరా అంతే. ఏమాత్రం బాగా నాయకత్వ లక్షణాలు లేని ఏ అన్న అయితే ఉన్నాడు అహరోను, ఆ అహరోను ముందు పెట్టుకుంటే ఆ అహరోనే ఎవరి మీద తిరగబడ్డాడు చెప్పండి?
సొంత బాబాయ్ గారు అబ్బాయి ఇప్పుడు ఎవరో కోరాహు తిరగబడ్డాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మన అనుకున్న వారే, మన సొంత వారే మన మీద తిరగబడదు. ఈ చరిత్రలో ఇప్పుడు జరిగిందే. మోసే మీద తిరగబడింది ఎవరంటే సొంత బాబాయ్ గారు అబ్బాయి తిరగబడ్డాడు. ఏమని తిరగబడ్డాడు? నువ్వు ఒక నాయకుడివి, నీకు ఒక సంఘం, నువ్వు చెప్పినట్టు వినాలి, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, లేకమంటే లెగాలి, వినవయ్యా అన్నాడు. నువ్వు కూర్చోమన్న దగ్గర మేము కూర్చోము, నువ్వు లెగమన్న దగ్గర మేము లెగం. నువ్వు ఒక సంఘం, నువ్వు ఒక నాయకుడివి, నాయకత్వం మీద మాకు గౌరవం లేదు, నీ నాయకత్వం వెనకాల మేము నడవం అన్నారు. మోసే బాధపడ్డాడు. మోసే నాయకత్వాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది చెప్పిన, ఎవడైనా పనికి మాలినోడు, మనకన్నా తక్కువగా ఆధ్యాత్మిక స్థితిలో జీవితాల్లో తక్కువగా ఉన్నవాడికి మన మీద వాగినప్పుడు అలాంటి పనికి మాలిన వాళ్ళకి రిప్లైలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడి ఆత్మీయ స్థితి ఏంటి, మన ఆత్మీయ స్థితి ఏంటి, వాడు వాగినప్పుడు వాడికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం మనకి లేదు. మోసేని చూసి మనం నేర్చుకోవాల్సిన గొప్ప నాయకత్వం ఏంటో తెలుసా? మంచి అయినా చెడైనా, కష్టమైనా బాధైనా, సంతోషమైన సుఖమైన ఎవరికి చెప్పుకుంటాడు చెప్పండి? ఇలా జరుగుతుంది ప్రభువా, నా సొంత వారే అయిన వారే కోరాహే నా మీద తిరగబడుతున్నాడు అని దేవుడికి ఎప్పుడైతే మోసే చెప్పుకున్నాడో, దేవుడు మోసేతో అన్నాడు, రేపొద్దున ఒక మీటింగ్ పెట్టు, నీ మీద తిరగబడుతున్న వాడి మాట విన్న వాళ్ళందరినీ ఒక పక్కన పెట్టు, నీ మాట వింటున్న వారిని అందరూ పక్కన పెట్టు. ఉదయాన్నే దేవుడు వచ్చాడు, వారితో డిస్కషన్ చేశాడు. ఆ టైంలో కూడా మోసే మీదకి ఎవరైతే కోరాహు తిరగబడుతున్నాడో, ఆ తిరగబడుతున్న టైంలో భూమి విడిపోయి కోరాహుతో పాటు 250 మందిని భూకంపం వచ్చి భూమి మింగేసింది. ఎప్పుడైతే కోరాహుతో పాటు 250 మందిని మింగేసిందో, కోరాహు చనిపోయిన కోరాహుకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అప్పుడు ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఆ పెద్దవారికి పెళ్ళి అయింది, ఆ పెళ్ళి అయిన పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు ఓ పెద్ద ఊరంత జనాంగం అయ్యారు. మర్చిపోద్దు, 49వ కీర్తన చూస్తున్నాం. ఆ పెద్ద ఊరంత జనాంగం అయితే, ఆ ఊరంత జనాంగమైన తర్వాత సరిగ్గా ఆ ఊరంత జనాంగమయ్యే సమయానికి ఇశ్రాయేలుకి 2వ రాజు పరిపాలిస్తున్నాడు. ఎవరు? ఇశ్రాయేలుకి 2వ రాజు. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఇశ్రాయేలుకి 2వ రాజు ఎవరు? దావీదు ఆ 2వ రాజుగా పరిపాలిస్తున్న సమయంలో దావీదు గారికి ఒక కోరిక వచ్చింది. ప్యాలెస్లో తిరుగుతున్నాడు. ఆ ప్యాలెస్లో తిరుగుతున్న ఆయన కిందకు చూశాడు. ఆ కిందకు చూసి చాలా బాధపడిపోయాడు. ఎక్కడో అంతఃపురంలో గొర్రెలు కాసుకుంటున్నాను తీసుకొచ్చి అంతఃపురంలో కూర్చోబెట్టావు. అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాను తీసుకొచ్చి అంతఃపురంలో కూర్చోబెట్టావు. గొర్రెల వెనకాల చేతికర్ర పట్టుకుని తిరుగుతున్న నాకు చేతికి రాజదండం ఇచ్చావు. పనికి మాలిన ఎన్నిక లేని పురుగు వంటి నన్ను ప్యాలెస్లో పెట్టావు. నా నివాస స్థలం ఉన్నతమైన నివాస స్థలంగా మార్చేసావు. కానీ నేను పైనుంచి కిందకు చూస్తే నీ సన్నిధి మందిరమైన నీ మందస్సం గుడారంలో ఉండడం నాకు ఏమాత్రం నచ్చలేదు. నీ నివాసం గుడారాల్లో టెంట్ల కింద ఉండడం ఏంటి, నేనేమో బంగారం లాంటి ప్యాలెస్లో ఉండడం ఏంటి, నాకు అస్సలు నచ్చలేదు ప్రభు. ప్రపంచం మళ్ళీ నీ యొక్క నివాసం కోసం మాట్లాడుకోవాలి, నీకు మందిరం కడతాను అన్నాడు. దేవా, ఈ గొర్రెలు కాసుకున్నవాడిని తీసుకొచ్చి అంతఃపురంలో కూర్చోబెట్టావు. నువ్వు చేస్తున్న మేలుని బట్టి నేను ఆశ్చర్యపోతున్నాను. నన్ను మాత్రం అంతఃపురంలో పెట్టడం ఏంటి, నువ్వు మాత్రం నీ మందిరం మాత్రం అక్కడ గుడారంలో ఉండిపోవడం ఏంటి ప్రభు, నాకు అసలు నచ్చడం లేదు ప్రభు. నీ గొప్ప మందిరాన్ని కడతాను, నీకు ఒక బంగారు దేవాలయం కడతా అంటే దేవుడు అన్నాడు, ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టక అన్నాడు. ఏమైంది ప్రభు అని అడిగితే దేవుడు అన్నాడు, నీ చేతులు రక్తము చేత తడిసిపోయి ఉన్నాయి అన్నాడు. మరి ఏం చేయను ప్రభు అంటే అప్పుడు అన్నాడు, నీ గర్భాన్ని ఒక కొడుకు వస్తాడు, ఆ కొడుకు పేరు ఇంకా పుట్టక ముందే చెప్తున్నాను, ఆ కొడుకు పేరు సొలొమోను. ఆ కొడుకు ద్వారా నీ కలలు నెరవేరుస్తాను, ఆ కొడుకు ద్వారా నా రాజ్యాన్ని, నా నామ ఘనతనే నేను స్థిరపరుస్తాను. ఆ కొడుకు ద్వారా మందిరాన్ని కడతాను కనుక అప్పటి వరకు నువ్వేం చేస్తావంటే ఆ కొడుకుకి కావాల్సినవన్నీ నువ్వు సిద్ధపరచన్నాడు. అంతే దావీదు గారు వెంటనే నిర్ణయించుకున్నాడు, దేవుని మాట విన్నాడు. దేవుని ఉద్దేశానుసారం నరుడు కనుక ఆయన ఎదిరించడం ఏమాత్రం ఆయన ఎంపిక చేసిన మనుషుడిగా నిలబడలేదు. దావీదు బాధపడకుండా సంతోషపడ్డాడు. నా కొడుకు ద్వారా దేవుడు మందిరాన్ని కట్టిస్తా అన్నాడు కనుక కొడుకు వచ్చే సమయానికి మందిరానికి స్థలం కావాలి. స్థలం ఉండాలో వద్దా? కొడుకు వచ్చే సమయానికి స్థలం కావాలనుక ఆ మందిరం నీలా నాలా కట్టే చిన్న మందిరం కాదు, ప్రపంచమే ఆశ్చర్యపోయే ఒక మందిరం కట్టాలనుకుంటాడు. ఆ మందిరం స్వర్ణంతో అంటే బంగారంతో మందిరం కట్టాలనుకున్నాడు. ఆ మందిరానికి దావీదు గారు 46 ఎకరాల స్థలం కొన్నాడు. ఎన్ని ఎకరాలు? 46 ఎకరాలు. ఆ 46 ఎకరాల స్థలం కొరకే ఇప్పుడు టీవీ 9లో చూస్తున్నామే గొడవ. ఆ టీవీ 9లో చూస్తున్నాం ఇజ్రాయెల్ గాజా వార్, ఇజ్రాయెల్ పాలస్తీనా వార్,
ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అని చదువుతున్నాగా ఆ టీవీ 9లో న్యూస్ ఛానల్లో కనబడుతున్న ఆ వారు దేనికోసం అనుకోకండి. దావీదు గారు కొన్నారే 46 ఎకరాల స్థలం, ఆ 46 ఎకరాల స్థలం కోసం గొడవ పెట్టుకుంటున్నారు. మళ్ళీ ప్రశ్న, ఇక ప్రపంచంలో ఇంకెక్కడ ఎకరాలు లేవేటండి దానికోసం గొడవ పెట్టుకుంటున్నారు అనకండి. ఎందుకంటే ప్రపంచంలో చాలా ఎకరాల స్థలం ఉన్నా ఆ 46 ఎకరాలకు ఉన్నంత సెంటిమెంట్ ఇంక ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు కనబడి ఇస్సాకుని బలిగిచ్చింది ఎక్కడో తెలుసా? ఆ 46 ఎకరాల స్థలంలో. యాకోబుకి దేవుడు కనబడింది ఎక్కడో తెలుసా? ఆ 46 ఎకరాల స్థలంలో. దావీదు మోకరించి ప్రార్థన చేసింది ఎక్కడో తెలుసా? ఆ 46 ఎకరాల స్థలంలోనే. సొలొమోను మందిరం కట్టింది ఎక్కడ తెలుసా? ఆ 40 ఎకరాల స్థలంలోనే. 500వ శతాబ్దంలో మక్కాబీలు ఎవరైతే ఉన్నారో మా ప్రవక్తకి ఇక్కడే గాబ్రియేలు దేవదూత కనబడిందని చరిత్ర చెప్పుకుంది ఎక్కడ తెలుసా? ఆ 46 ఎకరాల స్థలంలో. అందుకే వాళ్ళు ఏమంటారంటే మాదంటే మాదని గొడవ పెట్టుకుంటారు. ఎందుకంటే అది ఒక సెంటిమెంట్ ల్యాండ్. ఇశ్రాయేల్లో బాగా వినాలి. ఇశ్రాయేల్ ఎప్పుడైతే ఈ 46 ఎకరాల స్థలాన్ని దావీదు గారు కొనేసి ఉంచాడో మందిరానికి స్థలం ఉంటే సరిపోద్దా? ఆ స్థలంలో కావలసిన యాజకులు ఉండాలో వద్దా? కొడుకొచ్చే సమయానికి మందిరంలో పూజారులుగా పనిచేసే యాజకులు ఉండాలి. యాజకులను అందరినీ భర్తీ చేశాడు. వాళ్ళకి లేవి క్రమం ప్రకారం భర్తీ పెట్టాడు. ఆ లేవి క్రమం ప్రకారం వాళ్ళకి కావాల్సిన జీతభత్యాలన్నీ సిద్ధం చేశాడు. దావీదు కాలంలో చాలా ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ తర్వాత దావీదు గారు యాజకులను సిద్ధం చేయడం కాదు, యాజకులు ఉంటే సరిపోద్దా? అంత పెద్ద దేవాలయాన్ని క్లీన్ చేయడానికి క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఉండాలో వద్దా? అందుకే పరిచారకులను ఒక బృందాన్ని తీసుకొచ్చాడు. తర్వాత ఇంకా ఏం చేశాడు? యాజకులు ఉంటే సరిపోదు, శుద్ధి శుభ్రం చేసే వాళ్ళు ఉంటే సరిపోదు. మందిరంలో మంచి ఆరాధన జరగాలంటే ఎవరు ఉండాలి? వర్షిప్ లీడర్స్ ఉండాలి. అందుకే సుమారు 270 నుంచి 300 మంది గాయకుల్ని, సింగర్స్ని పుట్టించి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు బాగా వినండి. యాజకులు ఉన్నారు, శుద్ధి శుభ్రం చేసే సేవకులు ఉన్నారు, ఇంకా గొప్ప ఆరాధన చేసే 300 మంది సభ్యులు ఉన్నారు. ఎంతమంది ఉంటే బాగా వినాలి, ఎంతమంది ఉంటే మందిరాన్ని సొలొమోను దేంతో కట్టబోతున్నాడంటే బంగారంతో కట్టబోతున్నాడు. ఇప్పుడు బంగారంతో కట్టబోయే మందిరానికి కాపలా కాయాలా వద్దా? కాపలా కాయకపోతే భక్తులు ఏం చేస్తారు చెప్పండి? చర్చికి వచ్చి కొత్త చెప్పులు వేసిపోయి ఉన్నారు తెలుసా? ఇంకా అడగండి. ఇంకా నడుతాను కొత్త చెప్పులు వేసిపోతారు. ఇంకా విషయం చెప్తున్నాను, గుళ్ళో ఉన్న చీపుర్లు ఎట్టిపోతారు తెలుసా? మీకు ఇంకా అర్థం కావాలంటే ఆ మధ్య పేపర్లో వచ్చింది, మీరు చూసారు లేదు, ఆయన గుడి లోపలికి వెళ్ళి ఆ లోపలికి దేవుడికి మనుషులకి మధ్య పూజారి ఉంటాడు చూసాడా, ఆ నెత్తి మీద పెట్టే శతకోపరం ఉంటుంది. ఆయన లోపలికి వచ్చే టైంకి శతకోపరం అట్టిపోయారంట. మనుషులు ఎలా ఉంటుంది చెప్పిన, కలిసి వస్తుందంటే దేవుని శతమానాలు అట్టిపోతారు, కలిసి వస్తుందంటే దేవుని వడ్డానం పట్టిపోతారు, కలిసి వస్తుందంటే దేవుడు బొమ్మ అట్టిపోతారు. పట్టిపోరా? అరే దేవుడి గుళ్ళో ఉన్న గంట అట్టిపోయారు తెలుసా? డిబ్బి అట్టిపోయారు తెలుసా అని అడుగుతున్నాను. అరే ఇలాంటివే పట్టుకెళ్ళిపోతున్నారు, కొత్త చెప్పులు వేసిపోతున్నారంటే గుడంతా బంగారం అయితే ఏం చేస్తారు చెప్పండి? ఆ స్తంభం కాడే చేస్తారు ప్రార్థన ఎంతసేపు. అక్కడెందుకు చేస్తారో మనకు అర్థమవుతుంది. కొన్ని రోజులకి ఆ స్తంభం మొక్కట్టిపోతాడు. దావీదు గారికి మానవుల బుద్ధి ఏంటో, మానవుల పరిస్థితి ఏంటో దావీదు గారికి తెలుసు కనుక యాజకులను పెట్టాడు, నాయకులను పెట్టాడు, అలాగే శుద్ధి శుభ్రం చేసే పరిచారకులను పెట్టాడు. అందరిని పెట్టిన తర్వాత 46 ఎకరాల స్థలానికి చుట్టూ గోడ కట్టిన తర్వాత తూర్పు పరమణ గుమ్మాలు పెట్టి ఆ గుమ్మాల దగ్గర చెకింగ్ డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ కావాలని కొత్త సైనికులను ఎదిగారు. ఎవరిని పెడదామని దేశంలోకి చూస్తే ఆ దేశంలో ఊరంతా జనాంగం కనబడ్డారు. ఆ ఊరంతా జనాంగం పేరే చెప్పండి, కోరాహ కుమారులు. ఇది ముఖ్యాంశాలు. అర్థమైందంటే కోరాహ కుమారులు ఏం చేస్తారంటే వాళ్ళ సైనికులు అంటే వాళ్ళ సైనికులే. దేనికి సైనికులు అంటే దేవుని మందిరానికి సైనికులు. వాళ్ళకి ఎంత పవర్ ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎంత పవర్ ఉంటుందంటే వాళ్ళు ఎవరినైనా చంపేసినా, వాళ్ళ న్యాయబద్ధంగా ఎవరినైనా చంపేసినా అడగడానికి ఎవరికి రైట్ లేదు. మీకు ఫినిహాస్ తెలుసుగా, గుర్తుపెట్టుకోండి. మోసే కాలంలో, యెహోషువ నాయకత్వం మోసే కాలంలో ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు గుడారంలో చేసిన తప్పులు మోయాబు స్త్రీలతో పోతారు కొంతమంది. మీకు తెలుసుగా, సంఖ్యాకాండం 25వ అధ్యాయం. పనికిమాలిన తప్పులు చేసి మరలా దేవునికి ఉగ్రత పుట్టించే కార్యక్రమాలు చేసినప్పుడు, ఈ తప్పు చేస్తున్నప్పుడు దేవుడు ఒక మీటింగ్ పెట్టి వీళ్ళందరి సంగతి తేల్చాలని దేవుడు మోసే ద్వారా యెహోషువ నాయకత్వంలో ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళందరూ ఉరి తీసి పడేయండి దేవుడు మాట్లాడుతుంటే, బిలాము నాయకత్వంలో పనికిమాలిన పనులు జరుగుతున్నప్పుడు సరిగ్గా దేనికోసమైతే గొడవ జరుగుతుందో ఆ గొడవ జరుగుతున్న టైంలో ఒక యవనస్తుడు ఇంకొక ఆవిడని గుడారంలో తీసుకుపోతుంటాడు. అక్కడ సరిగ్గా టైంలో కోపం వచ్చిన
ఫినిహాస్ పరుగునొచ్చి పొడవైన ఒక శూలం తీసి గుచ్చేసరికి ఇద్దరికి ఒకేసారి శూలం దిగిపోయి చచ్చిపోతారు. అక్కడ ఫినిహాస్ డ్యూటీ ఏంటో తెలుసా? ద్వారపాలకుడు, చెకింగ్ డిపార్ట్మెంట్. అంటే ఎవరైతే డోర్ కీపర్స్ ఉన్నారో, ద్వారపాలకుల విభాగం ఉందో, ఆ పోలీసులకి ఎంత పవర్ ఉంటుందంటే అక్కడ చంపేస్తే, ఫినిహాస్ చంపితే, నరహత్య ఎందుకు చేసావు ఫినిహాస్ అని దేవుడు అడిగాడా? మోసే అడిగాడా? అహరోన్ అడిగాడా? అంటే ద్వారపాలకులకి దేవుడు ఎంత పవర్ ఇచ్చాడు చూడండి. వాళ్ళు చంపేస్తే మళ్ళీ అడిగే వాళ్ళు లేరు, అంత శక్తిని ఇచ్చారు వాళ్ళకి. అలాంటి డ్యూటీ ఎవరు చేస్తున్నారు తెలిసి ఇప్పుడు? కోరాహు కుమారులు చేస్తున్నారు. అంటే వీళ్ళకి అంత దేవుడు అంత శక్తిని ఇచ్చడం కనుక మాటలు ఎలా ఉన్నాయి చూడండి. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి యొగ్గుడి. ఇప్పుడు బాగా వినండి. సర్వజనులారా ఆలకించండి అంటున్నారంటే నేను అడుగుతున్నాను, వాళ్ళు కమాండ్ చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదు? వాళ్ళు అలా కమాండ్ చేస్తున్నట్టు వాళ్ళ కమాండర్స్ కనుక, దావీదు పెట్టిన సైనిక బలగాలు గనక వాళ్ళు ఎంతకంత డిమాండ్ చేస్తున్నారు. నువ్వు గొప్పోడవైనా, చెడ్డోడవైనా, చిన్నోడవైనా, ఎంత ధనికుడివైనా, దరిద్రుడివైనా, సామాన్యుడివైనా, సంపద ఎరిగిన వాడివైనా, నువ్వెవడవైనా మా మాట వినాల్సింది. ఎందుకంటే నిన్నైనా పైన వాడినైనా, కింద ఉన్న వాడినైనా, గొప్పోడినైనా, పేదోడినైనా మింగేసేది ఒకటి ఉంది. నేను చెబుతున్న సంగతులు మీరు వినాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళు ఎందుకు అలా డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవడో లోపలికి రాకూడదు, వాళ్ళ పర్మిషన్ లేకుండా లోపల ఉన్నవాడు ఎవడో బయటికి పోకూడదు. వాళ్ళ ద్వారపాలకుల విభాగంలో పనిచేయడమే కాదు, ఆ దేశానికి వాళ్ళ పోలీసులుగా లేదా సైనికులుగా పనిచేస్తున్న ఆ పనిచేస్తున్న వాళ్ళకి దేవుడు చాలా పవర్ ఇచ్చాడు. వాళ్ళ మాట వినాలి కనుక వాళ్ళు రాస్తున్నారు, సర్వజనులారా. ఇందులో కేటగిరీస్ లేవు. డబ్బున్న వారికి ఒకలాగా, డబ్బు లేని వారికి ఒకలాగా, ఇందులో కేటగిరీ జడ్జిమెంట్ లేవు. మీ అందరికి ఒకటే చెప్తాను, మీ అందరికి ఒకటే, మీరందరూ వినాలి. మళ్ళీ అడుగుతున్నాను, మీరందరూ వినాలని అంటున్నారంటే వినండ్రా అంటే వింటారు ఈ మనుషులు? మీ సెంటర్లో ఏదో ఒక సెంటర్ ఉంటుందిగా, మీ ఏరియాకి, మీ ఊర్లో ఒక సెంటర్ ఉంటే ఆ సెంటర్లో నిలబడి రై అందరు నా మాట వినంటారంటే ఏమంటారు చెప్పండి? కంజూస్ గారు అంటారు. వింటారా? అందరు నా మాట వినాలంటే వినరు. అందరు నా మాట వినంటే ఎందుకు వింటారు? మన మాట వినాలంటే మనకు అధికారమైనా ఉండాలి, డబ్బైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే ప్రజలు మన మాట వింటారా, వినరా? నేను లోక విషయాలు చెప్తున్నాను. అంటే అధికారమో డబ్బో ఏదో ఒకటి ఉంటేనే ఈ లోకం మాట వింటారు. అందుకే మీకు అర్థం కావాలంటే సరిగ్గా ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఈ రాజకీయ నాయకులందరూ మన సెంటర్లోకి వచ్చి ప్రసంగాలు చేస్తుంటారు. మీరు విన్నారా? ఒక్కటి తినంగా చెప్పరండి. వాళ్ళు ఇలా మైకట్టుకుని ఇందు మూలంగా 50 మంది నియోజకవర్గం ప్రజలకు తెలియజేయనిది ఏమనగానే ఈ కార్యకర్తలు ఉంటారు పని పాటలేని వాళ్ళు. ఆయన ఇంకా ఏమీ చెప్పడు. ఆయన ఇంకా ఏమీ చెప్పకుండానే ఈ ఏ కార్యానికి పనికిరాని ఈ కార్యానికి కోసమే పుట్టిన కార్యకర్తలు ఉంటారు చూసారా, ఈ కార్యకర్తలను ఇంకా నా నియోజకవర్గం ప్రజలారా అన్నాడంట. ఇంకా ఏమీ చెప్పకుండానే పట్టండ్రా అన్నాడంట. నేడు రేపు మన అధికారం వస్తే నేను ఏం చేయాలి ఇంకా చెప్పకుండానే కొట్టండ్రా అన్నారంట. నడుతానే పోనీ ఏమని చెప్తాడంటే నడుతున్నాను, సెంట్రల్లో ఏ రాయితీలు వస్తాయో తెలియదు, స్టేట్లో ఏ రాయితీలు వస్తాయో తెలియదు. నడుతున్నాను, ఎక్కడున్న మన లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో, అసెంబ్లీ స్థాయిలో ఏం మాట్లాడో తెలియదు. ఏమీ తెలియని నిస్సాని బ్యాచ్ ఇక్కడికి సెంటర్లో నిలబడి మాట్లాడుతుంటే 100 మంది ఉంటారు. ఎలా వింటున్నారు? నడుతాను, ఎలా వింటున్నారు? ఆయనకి ఏమీ తెలియదు. సెంట్రల్కి సంబంధించిన హక్కులు ఏంటో, స్టేట్కి సంబంధించిన హక్కులు ఏంటో తెలియదు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఓ టైంలో ఒక ఆయన ఉండేవాడు. ఎవరైనా అడగకండి, నా పేరు అసలు అడగకండి, అది ఏ గవర్నమెంట్ అని అడగకండి, జస్ట్ వినండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఆ టైంలో స్పెషల్ బ్రాంచ్లో ఉన్నాను. ఆ టైంలో ఉంటే ఆ టైంలో పోలీసులు ఆ టైంలో వీక్ ఆఫ్ అడిగేవారు. వీక్ ఆఫ్ అంటే వారానికి ఒక సెలవు కావాలి ఎవరెవరికి. ఎందుకంటే ఏ ఉద్యోగంలో సెలవులు ఉన్నా, సెలవులు లేని ఉద్యోగం ఏదైనా ఉందంటే ఒకటే చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా పండగ లేదు, పాపం లేదు, పుట్టినరోజులు, అంత జీవితం అంతా ఉద్యోగమే. వెనక్కి తిరిగి చూసుకుంటే 60 సంవత్సరాలు అది తప్ప ఇంకేం కనబడదు. తెలంగాణ అది ఎక్కువైపోద్ది. అలాంటి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈకాఫ్ అడిగారు. అంటే వారానికి ఒకరి సెలవు కావాలని ఈకాఫ్ అడిగితే, బాగా వినండి, ఆ ఈకాఫ్ అడిగినప్పుడు ఈక్లీ ఆఫ్ కావాలండి అని ఒక మంత్రికి చెప్పారు. ఆ టైంలో మా సుపీరియర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పెట్టి ఆ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చి, మా అందరికి ఈకాఫ్లు కావాలండి, తెలంగాణలో అమలు జరుగుతుంది, మన ఏపీలో కూడా అమలు జరిగితే బాగుంటుందని. ఆ టైంలో ఈకాఫ్లు అడిగితే ఈయన ఏమన్నా తెలుసా, అందరూ ఒకరోజు సెలవు పెట్టేస్తే ఎలాగా అన్నాడు. మీకు అర్థం లేదని నాకు అర్థమైంది.
అందరూ ఆదివారం సెలవు ఎలాగంటే ఈకాఫ్ అంటే అందరూ ఒకసారి సెలవు పెట్టరు అయ్యా. ఈకాఫ్ అంటే ఏంటంటే ఈ రోజు ఈడెళ్తాడు, రేపు ఆడెళ్తాడు, రేపు ఆడెళ్తాడు. ఈ ఈకాఫ్ అంటే తెలియనోడు కూడా నడుతున్న ప్రభుత్వానికి ప్రతినిధి అయిపోయాడంటే ఏం చేయాలి? ఆడొక ప్రతినిధి, ఆడొక కార్యకర్తలు, ఆ కార్యకర్తలందరూ ఇంకా ఏమి చెప్పకుండా కొట్టనరా అన్నారంట. ఇంకా అడుగుతున్నాను చెప్పండి, ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏమన్నా జ్ఞాపకార్థంగా ఏదైనా చెయ్యొచ్చు కానీ అడిగితే ఆ మంత్రి ఆ రోజుల్లో అన్నాడు భోజనాలు ఎడుతున్నాగా అన్నాడు. భోజనాలు ఏదో చేయండి, భోజనాలు ఎట్టడం ఏంటి? ఇలా అదున్నాడు. ఈ మంత్రులు కొంతమంది స్థానిక పంచాయతీ నుంచి లేదా దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయి నుంచి వెళ్ళిన ఈ మంత్రులకి తెలియదు చెప్పిన ప్రమాణ స్వీకారాలు చేస్తారు. రాజ్యాంగం ముందు పెట్టి వీళ్ళ ఇష్టమైన దైవ గ్రంథాన్ని ముందు పెట్టి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రమాణ స్వీకారంలో ఏం చేస్తారో తెలిసి ప్రమాణం చేస్తున్నప్పుడు రాజ్యాంగ పట్టికలో పీఠికలో మౌలికమైన కొన్ని పదాలు చదువుతారు. ఆ పదాలు ఏంటంటే సార్వభౌమ అధికారంతో నేను పరిపాలన చేస్తాను, సార్వభౌమ అధికారానికి లోబడి ఇదిగో సార్వభౌమ అధికారంతో ప్రమాణం చేస్తున్నాను అనడానికి ఆ సార్వభౌమ అనలేరండి వీళ్ళు. సార్వభౌమ అంటున్నాడు ఒక ఆయన. అర్థం సార్వభౌమ అధికారం అనడం రానోడు ఈ నియోజకవర్గం నిలబడి మాట్లాడితే ఇన్ని 100 మంది ఎలా పెట్టినారంటే దానికి ఒకటి కారణం, వాడి దగ్గర డబ్బు ఉంది, 2 పవర్ ఉంది. అంటే డబ్బున్న వాడి దగ్గర, అధికారం ఉన్న వాడి దగ్గర జనాలు ఏ సోది చెప్పినా వింటారంటే వింటారనడానికి ఇదే ఉదాహరణ. వింటారనడానికి ఇది. అందుకే చూడండి, వాళ్ళు నిలబడి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాకపోయినా వింటారు. ఇది మీకు అర్థమైతే ఇక్కడ కూడా మాట్లాడుతుంది దారండిపోతున్న దానే కాదు, ఖాళీగా కూర్చున్న కవి కాదు, వీళ్ళ పని పాట లేని పనికి మన్నులు కాదు. ఇక్కడ నిలబడి మాట్లాడుతుంది ఎవరంటే పోలీసులు. అందుకే వాళ్ళ మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయి చూడండి. సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు ఏకముగా కూడి చెవియొగ్గి నా మాట వినాలి. ఏం చెప్తావయ్యా? మమ్మల్ని అందరినీ నీ మాట వినమని చెప్తున్నావు, ప్రతి ఒక్కరిని నీ మాట వినమని చెప్తున్నావు, ఏం చెప్తావు ఏంటని అడిగితే వాళ్ళు చెప్తున్నారు మీరు భయపడవలసిన ఒక విషయం ఉంది. మీరు అనవసరమైన విషయాలకు భయపడుతున్నారు తప్ప భయపడవలసిన విషయానికి భయపడలేదు. మరి దేనికి భయపడుతున్నాడు? కింద లిస్ట్ అవుట్ చేస్తున్నాడు చూడండి. నేను విజ్ఞాన విషయాలు చెప్తాను, మీరు నా మాట వింటున్నారని సోది చెప్పకుండా గూఢార్థము గల సంగతులు చెప్తాం. ఇప్పటికీ ఎప్పటికీ మరుగున పడిపోయి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక దరిద్రం ఉంది. ఆ దరిద్రాన్ని సితార తీసుకొని మీకు అర్థమయ్యేలా ఒక ట్యూన్ అంటే ఒక రాగం మీద ఆ సంగతులు మీకు వినిపిస్తాం. ఏం చెప్తావు, ఏం మాట్లాడుతున్నావు అంటే కింద చెప్తున్నాడు చూడండి. మీరు భయపడుతున్నారు దేని కొరకు? మీ కొరకు పొంచు వారి దోషకృత్యములను చుట్టుకున్నప్పుడు ఆపదలకు భయపడుతున్నావు. మానవుడా, నువ్వు దేనికి భయపడుతున్నావు తెలుసా? ఆపదంటే భయం. ఇదొస్తే ఏం జరుగుతుంది, అదొస్తే ఏం జరుగుతుంది, భయం. కరోనా వచ్చిన టైంలో ఎంత భయపడిపోయారండి? వచ్చింది లేదు, పోయింది లేదు. కరోనా వచ్చిన టైంలో ఎంత భయపడిపోయారు. ఆ న్యూస్ రీడర్ లోపల ఉండి చెప్పేది ఏమని, ఇదిగో కరోనా లక్షణాలు. అప్పటికి ఎవరికీ తెలియదు, లక్షణాలతోనే భయపడేవారు. మనం లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇదిగో రాత్రులు ఈ కుడుముక్కు మూసుకుపోయినట్టు ఉంటుంది అనగానే మనకు అలాగే ఉంటుంది అన్నమ్మ. కొంచెం తేనిపులు ఎక్కువ అలాగే వస్తున్నాయి, కొంచెం మోసం లూజుకొద్దు 3 అయినాయి అంటమ్మ. అన్నీ నేను అడుగుతున్నాను. అక్కడ ఏం చెప్తున్నా? అంతా భయం. ఏదో ఆపద వస్తుందంటే భయం. డాక్టర్ గారి దగ్గర నువ్వు వెళ్ళిన తర్వాత డాక్టర్ని వైపు చూడకుండా సీరియస్గా ఒకడ వచ్చావా లేకపోతే ఎవరినైనా తీసుకుని వచ్చావా అని సీరియస్గా మెడికల్ సీట్ రాసేస్తాను అనుకోండి, ఏం చేస్తావు? భయం. ఏంటి ఎవరు రాస్తున్నారు? ఎంత భయమో. నీకు ఆపద వస్తే భయం, జబ్బు వస్తే భయం. ఇంకా విషయం చెప్పనా, ఈడి కట్టుకున్న మేడ మీదకి రాత్రులు ఈడెళ్ళాలంటేనే భయం. వీడికి చీకట భయం. ఆ లావడిని వీడు వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు వీడికి భయం వేసి వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు వెళ్తున్నాను అన్నాడట. వెళ్తున్నాను మెరుగుకుండాని. నేను అడుగుతున్నాను, అరే వాష్రూమ్కి వెళ్ళడానికి భయపడే మొగోళ్ళు ఉన్నాడు, వీడు కట్టుకునే మేడ మీదకి రాత్రులలో నీడికే భయం, ఆపదలంటే భయం. అడుగుతున్నాను, రకరకాల విషయాలకి మనుషులు భయపడుతున్నారు. పాములంటే భయం, మనుషులకి పురుగులంటే భయం, చీకటంటే భయం. అడుగుతున్నాను, ఇన్నిటికి భయపడుతున్నావే, ఆపదలకు భయపడుతున్నావే, నీకేదో దోషం ఉందంటే భయపడుతున్నావే, నీ కొరకు నీ ఎదురింటి ఎల్లయ్య పక్కింటి పల్లయ్య వాడు నీకు శత్రువు అయితే వాడు నిన్ను ఏదో చేస్తానని భయపడుతున్నావే. ఇన్నిటికి భయపడుతున్నా నీకు చెబుతున్నాను, నీ ఆపదని నిన్ను మింగేసి భయపెట్టేది ఒకటి ఉందన్న సంగతి మీకు తెలుసా? అది ప్రశ్న. అక్కడ మిమ్మల్ని అందరినీ మింగేసేది ఒకటి ఉంది. మీరు దేవాలయానికి వస్తున్నారు, పోతున్నారు.
ఓ గొర్రె పిల్లను మేక పిల్లను ఇస్తున్నారు, ఒక కోడిని ఒక పక్షిని ఇస్తున్నారు, వస్తున్నారు పోతున్నారు. ద్వారపాలకులు విభాగంగా చెకింగ్ డిపార్ట్మెంట్గా పనిచేస్తున్న మేము మీ జీవితాల్ని మన జీవితాలను చూసి ఒక ప్రమాదం ఈ మానవాళికి పొంచుందన్న సంగతి మాకు అర్థమైంది కనుక అత్యవసర ప్రకటనగా ఈ కీర్తన మేము ప్రధాన గాయకునికి చెబుతున్నాము అంటున్నారు వాళ్ళు. ఏం చెప్తున్నావయ్యా, ఏం రాస్తున్నావంటే ఆపదలకు భయపడతారట. ఇంకా దేనికి భయపడతారు మనుషులు? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకునే వారికి భయపడతారు. చెప్తున్నాను, కొంతమందికి ఆస్తే ప్రాణం కాదా, నేడో రేపో చచ్చిపోతున్నాడు అన్న టైంలో కూడా వీడి మనసంతా ఎక్కడ తిరుగుతుంది చెప్పండి. నేను పోయాక ఇవన్నీ నువ్వు పోయాక ఎవడనిపిస్తాడు నీకు ఎందుకు? నేను పోయాక ఎవడనిపిస్తాడు? కొంతమంది చూసారా పాలసీలు చాలా సీరియస్గా కడతారు. వాళ్ళ ఆస్తే ప్రాణం. పాలసీలు ఉన్నాయిగా, ఏ పాలసీ అని అడగండి. పాలసీలు సీటీలు కొన్ని కడతారు. ఎంత సీరియస్గా అంటే 50 లక్షల పాలసీ కడుతున్నారంట. ఆ 50 లక్షల పాలసీ మనవడకే చెప్పిందంట. ఏమని? నేను 50 లక్షల పాలసీ కడుతున్నానరా, కాకపోతే తదనంతరం అన్నదంట. నీ మనవడి దగ్గరికి వెళ్ళి 50 లక్షల పాలసీ కడితే పాలసీ వాడి కింద రాస్తాడు నామినీ నేము, నీ మనవడదో మనవరాలదో. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నువ్వు పోతే వస్తాయి ఏంటి? ఇప్పుడు నువ్వు పోతే 50 లక్షలు వస్తాయన్న సంగతి నీ మనవడికి చెప్తాడు. ఏమంటాడు? మా మామ ఇంకా ఫిట్గా ఉండాలంటాడా? పోతే వాడిని అమ్మ 50 లక్షలు వద్దు అంటాడండా. పోతే బాగుండి అంటాడు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టండి. మా అమ్మని కన్నా అమ్మ లేదా మా అమ్మమ్మ మా నానమ్మ పోతే బాగుండి అనుకుంటాడు అనుకోడా. అడుగుతున్నాను, ప్రాణం అంటే పోయేటప్పుడు కూడా పాలసీతో పోతారనుకునే వారికి వారు ఆస్తే ప్రాపకమని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, ఈ మధ్య ఒక ఎదవ పేసన ఎక్కువైపోయింది. ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో చెప్పనా? ఇంకా గేటు తీయకుండా గేటు గడ మొదలెడతారు. ఏమని చెప్పను? ఇదిగో ఆ బిట్టు మందే, ఈ బిట్టు మందే, ఇది బిట్లు అనుకుంటా లేవటే కదా ఇది, ఈ బిట్టు మాదే, ఆ బిట్టు మాదే, ఆ బిట్ అంటే సైటు. గేడు తీసిన వెంటనే మొదట ఆ బిట్టు మంది. ఈడు ఎన్ని బిట్లు ఉన్నాడు? ఒక బిట్టు ఉంటుంది 6, 3, అది గుర్తుండదు. ఆ బిట్టు మాది, ఈ బిట్టు మాది. ఇదిగో ఆ వెనకాలది కొనేద్దాం అనుకుంటున్నాం. ఏది? ఇంకో బిట్టు. ఆస్తే ప్రాపమని పొగుడుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా మీరు చూడండి, కొత్త నిబంధనలో ఒకడు ఉంటాడు. వాడికి బాగా విస్తారమైన ధనం వచ్చిందంట. వాడికి గాదుల నిండా బాగా ధాన్యం పోసేసాడట. వాడికి రాత్రులు నిద్ర రావట్లేదట. రాత్రులు నిద్ర రాక వాడు ఏమనుకుంటాడు? ప్రాణమా తినము త్రాగము సంతు. అంటే బాగా డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళకి రాత్రులు చెప్పండి, డబ్బులు ఎక్కువైపోయిన ఆనందంలో నిద్ర రాదు. జనాలకు ఉండే జబ్బేడు చెప్పినా బాగా ఆనందంగా ఉన్నా నిద్ర రాదు, బాగా బాధ ఉన్నా నిద్ర. అందుకే రెండు సమానంగా ఉండాలి మనకి. మనం ఏంటంటే నా జీవితం ఆనందం నింపంటే ఇంక నిద్ర షుగర్ వచ్చేది ఏమనుకుంటున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, బాగా ఆనందంగా బాగా దుఃఖంతో ఉండకూడదు, రెండు సమానంగా ఉండాలి. అప్పుడు నిద్రతో అక్కడ చెప్తున్నాడు చూడండి. ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి ఆ ఆస్తిని బట్టి వారు పొగుడుకుంటారట. మీరు ఎవరింటికైనా వెళ్ళండి, మనం అడగకుండా ఈ సోఫా ఎక్కడి నుంచి తెచ్చారో చెప్తారు. మీరు అడగకుండానే ఎవరు, నేను అడగండి, మీరు ఏం అడగకుండా వాళ్ళ దగ్గర నిలబడండి, వాళ్ళు ఎన్ని గొప్పలు చెప్తారు. ఇది పలానా దిక్కుని కొన్నాను. ఉదాహరణ చెప్తున్నాను, నేను చాలా దిక్కుని చెప్తే మీకు చెప్తున్నాను వినండి. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి ఒక రోజు పెళ్ళి అయింది. ఆ పెళ్లి ప్రసంగికుడు నేనే, నా కర్మగాలి. నేను మెసేజ్ చెప్తున్నాను, ఒక ఆవిడ అందరూ కూర్చొని ఒక ఆవిడ కూర్చోట్లేదు, అలా లెగిస్తూ వెళ్ళిపోతుంది. 70 సార్లు లేచిందండి. నేను అడిగాను, రే మీ అత్త ఎందుకు 2 సార్లు లేచిందని నాకు మెసేజ్ అయిన తర్వాత. ఎవరైనా మెసేజ్ మధ్యలో లెగిస్తే కొంతమంది ప్రసంగికులు డిస్టర్బెన్స్ ఉంటుంది, అందులో ఒకటి నేను. మరి అంతా బాగుంది, మీ అత్త ఎందుకు 2 సార్లు లేచిందంటే ఆడు అన్నాడు, మా ఫ్రెండ్ ఎందుకు లేచింది చెప్పినా, మా అత్త కొత్త నెక్లెస్ కొన్నదరా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు పెళ్లి కూతురుని చూడలేదు కానీ ఇప్పుడు పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఏం చూడాలి చెప్పండి? ఆవిడ నెక్లెస్ చూడాలి, అందుకే ఎన్నిసార్లు లేచింది చెప్పండి. నేను అందుకంటున్నాను, ఆస్తున్న వాళ్ళు తమను తాము పొగుడుకుంటారు. అంటే ఇల్లు మాదే, ఇది మాదే, ఈ వస్తువులు మాదే, ఈ ఆస్తులు పొగుడుకుంటారు. పొగుడుకోవడమే కాదు, వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే వాళ్ళు ఏమంటారు చెప్పినా, చెప్పరా నీ ఇల్లు ఎంత కొనిపడేస్తానంటారు అంటారంటరా. ఇంకా బాగా అర్థం కావాలంటే వాడిని చాలా పొగరగా మాట్లాడిస్తారు. తమను తాము పొగుడుకుంటారు, పొగరగా మాట్లాడతారా? ఉదాహరణ చెప్తాను వినండి. రాజమండ్రిలో ఒక సెంట్రల్ జైలు ఉంటుంది తెలుసుగా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో గవర్నమెంట్ బంకులు ఉంటాయి, పెట్రోల్ బంకులు. ఆ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న అందరూ ముద్దాయిలు పనిచేస్తారు. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళతో ఎటకరలాడి సెల్ఫీలు తెక్కండి, ఇంకా రారు. సరదాగా అంటున్నాను, వాళ్ళ ప్రాణం విసిగిపోయి ఉన్నారు అక్కడ.
వాళ్ళతో ఎటకారాలు ఆడకండి. కానీ వాళ్ళ మంచి వాళ్ళందరినీ సెంట్రల్ జైల్లో ఏం చేస్తారంటే ఈ లోపల ఉన్న వాళ్ళందరికీ సత్ప్రవర్తన వచ్చిన తర్వాత, అంటే లైఫ్ పడుతుంది వీళ్ళకి, లైఫ్ లేదో 10-14 ఏళ్ళ లైఫ్ పడిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ సత్ప్రవర్తన మీద మార్కులు వేసి ఏం చేస్తారంటే బయటికి రిలీజ్ చేసి ఆ బొంకుల్లో పనిచేసేలాగా వీళ్ళకి సౌలభ్యం ఇచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తే ఆ బొంకుల్లో పనిచేసి వాళ్ళ ముద్దాయిలే సాయంత్రం వరకు పనిచేసి మళ్ళీ నైట్ లోపలికి వెళ్ళిపోతారన్నమాట. అవి గవర్నమెంట్ బొంకులు కనుక పబ్లిక్ అందరూ బాగా నమ్ముతారు, ఎందుకంటే పాయింట్స్ బాగుంటాయి, క్వాలిటీ ఉంటుందని అందరూ లైన్గా అక్కడ ఎక్కువ ఎప్పుడు బిజీ ఉంటుంది. నా ఉద్యోగం వచ్చిన కొత్తలో నేను కూడా లైన్లో వెళ్తున్నాను, అందరూ లైన్లో వెళ్తున్నారు, ఎంప్లాయీస్ అందరూ లైన్లో ఉన్నారు, స్టూడెంట్స్ లైన్లో ఉన్నారు. కానీ ఒకడు మాత్రం అడ్డంగా వచ్చేసాడు. ఆడు ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు పెట్టుకున్నాడు, మెల్లో ఒక బలమైన సైన్ వేసాడు. ఆడు వైట్ అని పట్టి మీకు అర్థమైపోలే ఆడు ఎవడో పొలిటీషియన్. ఈ చేతికి 5 ఈ చేతికి 5 వేసుకుని అందరు లైన్లో వస్తే మాత్రం ఆడు అడ్డంగా వచ్చేసి అడ్డంగా వచ్చాక 5 అంటున్నాడు పొట్టు అన్న. ఎంప్లాయీస్ అన్నారు అది కాదు సార్, చూడడానికి పెద్దగా ఉన్నారు, మేము అందరం లైన్లో వెళ్తున్నాం, మీరు మాత్రం అడ్డంగా వచ్చేసరి సభవు కాదని అంటే ఆడు తాగేసి అంటాడు బుల్లెట్ మీద వచ్చి, ఎవరి మందే నియోజకవర్గం దాటేలా ఏమనుకుంటున్నావు అన్నాడు. అంటే అతను రాజకీయ నాయకుడు, ఆయనకి డబ్బు ఉంది, ఆయనకి పదవి ఉంది. ఆ టైంకి ఆయన ఏమంటాడంటే అడిగిన వాళ్ళని నియోజకవర్గం దాటేవన్నాడు. తర్వాత నేను వెళ్ళాను, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నేను అడిగిన బ్రదర్ ఆయన గొడవ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు, ఏంటి గొడవ నాకు 5 అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, ఏముంది సారు మాకు అణిగింది ఆడికి ఇంకా అనగలేదు అన్నాడు. మీకు ఏమర్థం ఏం చెప్పండి. మేము ఇలా డబ్బులు చూసి ఎగిరెగిరి పడ్డాం, లోపలికి వచ్చాం, అన్నీ అణిగిపోయినాయి. ఇప్పుడు వీడు ఎగురుతున్నాడు, రేపు మళ్ళీ ఈడు లోపలికి వస్తాడో చెప్పండి, వీడికి అణిగిపోతాయి. మీకు బాగానండి, డబ్బులున్నా పేరున్నా ఏం చేస్తారు చెప్పండి, పొగుడుకుంటారు, ఎగిరెగిరి పడతారు, ఒకరోజు ఇవన్నీ చెప్పండి అణిగిపోతాయి. మనం ఎవరికి భయపడుతున్నాం తెలుసా? ప్రమాదానికి భయపడుతున్నాం. మనం ఎవరికి భయపడుతున్నాం తెలుసా? ఆస్తున్న వారికి భయపడుతున్నాం. మనం ఎవరికి భయపడుతున్నాం తెలుసా? చీకటికి భయపడుతున్నాం. మనం ఎవరికి భయపడుతున్నాం? ప్రమాదానికి, జంతువులకి, జీవులకి భయపడుతున్నాం. కానీ వీటన్నిటికీ నీ పొరుగువాడి డబ్బున్నోడికి భయపడుతున్నావు, ప్రమాదానికి భయపడుతున్నావు, చీకటికి భయపడుతున్నావు. అరే ఎదుటోడుకు బలవంతుడైతే వాడికి భయపడుతున్నావు. ఇన్నిటికి భయపడుతున్నా నీవు నిన్ను వాడిని మింగేసేది ఒకటి ఉందన్న సంగతి, ఆ భయానికి భయపడుతున్నావా? ఏముంది, దేనికి భయపడాలి, దేనికోసం చెప్తున్నాడంటే 10వ వచనం చూడండి, జ్ఞానులు చనిపోతారన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. అంటే అందరినీ సమానంగా మింగేసేది, ఎవరికే చుట్టం కాకుండా అందరినీ మింగేసే దాని పేరేంటి చెప్పండి? మరణం. దానికి డబ్బు ఉన్నవాడైనా ఒకటే, డబ్బు లేనివాడైనా ఒకటే, పేదోడైనా ధనికుడైనా సర్వలోకులను ప్రతి మనుషుడు దాని ముందు ఒక్కటే. అది ఎవ్వడి మీద కనికరం చూపించదు. అది వచ్చే ముందు కారణాలు చెప్పుకుంటుంది. ఆ కారణం ఏంటో తెలుసు? ఒక దిక్కునేమో ప్రమాదం అంటుంది, మరో దిక్కున జబ్బు అంటుంది, మరో దిక్కున వేరొక కారణం చెప్తుంది. కారణాలు ఏవైనా అది ఇచ్చే రిజల్ట్ ఒకే ఒకటి, మనిషిని మట్టి కలిపేస్తుంది. మానవ ప్రపంచానికి అర్థం కానిది ఏంటంటే పనికి మాలిన గొడవలు పెట్టుకుని పనికి మాలిన విషయాలకు భయపడుతున్నారు. కానీ ఒకరోజు మిమ్మల్ని మింగేసే మరణం ఎందుకు వస్తుందన్న సంగతి మీకు అర్థమవుతుందా? దాని నుంచి మనం విడుదల పొందితే కానీ, దాని నుంచి విడుదల రాకపోతే కానీ మన జీవితానికి ఒక సమాధానం లేదు. ఇది మీకు అర్థం కావాలని కోరాహ కుమారులు ఈ సర్వలోకానికి సంగతి రాస్తూ అంటున్నారు. ఎవరు చనిపోతారంటే జ్ఞానులు చనిపోతారు. ఎవరు చనిపోతారట? జ్ఞానులు. అడుగుతున్నాను, ఐన్స్టీన్ తెలుసా? చదువుకున్న పిల్లలు తెలియదు. ఐన్స్టీన్ తెలుసా తెలీదా? తెలియకపోతే కరోనా బ్యాచే. తెలుసు కదా ఐన్స్టీన్. అడుగుతున్నాను, E=mc² సాపేక్ష సిద్ధాంతం తెలుసు కదా, ఎనర్జీ కోసం చెప్పాడుగా. ఆయన చెప్పిన సిద్ధాంతం ఈ రోజుకి ఆ చెప్పిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. పెద్ద జ్ఞానం ఆయన. టైం ట్రావెల్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, క్వాంటమ్ మెకానిజం అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఐన్స్టీన్ చెప్పిన సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ మనం జాగ్రత్తగా చూస్తే ఆయన ఇప్పటికీ ప్రాక్టికల్గా ప్రూవ్ చేయలేరు. అంటే కాంతి వేగంతో ఆయన చెప్పిన థియరీ ప్రకారం పరిగెడితే మనిషి అట గతంలో కూడా వెళ్ళి రావచ్చంట, మనిషి భవిష్యత్తులో కూడా అడుగులు పెట్టచ్చు. ఇంకా విషయం చెప్తున్నాడు, మనకు కనబడని కొన్ని ఈ యూనివర్స్లో మనకు కనబడిన కొన్ని వలయాలు ఉంటాయట, వలయాలు. ఆ వలయాల్లో ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళతామో కూడా తెలియని కొన్ని వామ్ హోల్స్ ఉన్నాయంటాడు ఆయన. నీకు అర్థమవుతుంది? నాకు అర్థమైంది. అంటే ఇలాంటి విషయాలు, అంటే విశ్వంలో ఎక్కడి నుంచి అంచు ఎలా ఉందో చెప్పాడు, ఈ పదార్థం ఎలా గాల్లో తేలుతుందో చెప్పాడు, ఇవి ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఎలా ఉన్నాయో చెప్పాడు, టైం చెప్పాడు, ద్రవ్యరాశి చెప్పాడు. ఒకటేంటి రెండేంటి, ఈ సైన్స్ కళ్ళు తెరక ముందు ఎన్నో సంగతులు చెప్పిన ఈ మేధావి, అన్నీ చెప్పిన ఈ జ్ఞాని మరణం ఎందుకు వస్తుందో చెప్పలేకపోయాడు. అన్నీ కనిపెట్టాడు. విశ్వపు అంచు ఎలా ఉంటుందో చెప్పాడు, భూమి బరువు ఎలా ఉంటుందో చెప్పాడు.
ఈ ఒకదానికొకటి ఎలా అంటి పెట్టుకుని తిరుగుతున్నా చెప్పాడు. శక్తి అంటే చెప్పాడు, శక్తి ఉనికి అంటే చెప్పాడు. ఇన్ని చెప్పిన ఈ మేధావి తన మీదకు వచ్చిన మరణం ఎందుకు వస్తుందో మాత్రం చెప్పలేకపోయాడు. జ్ఞానులు చనిపోతారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అన్ని ఫోన్లో టాప్ మోస్ట్ ఫోన్ ఏంటి చెప్పండి? ఐఫోన్. ఐఫోన్ కొన్నవాళ్ళు మీరు ఎప్పుడైనా గమనించారు? అలా కింద జేబు లెటర్ ఫోను. ఎందుకు ఆ యాపిల్ మొక్క కనబడాలి ఇప్పుడు అర్జెంటుగా. నేను ఐఫోన్ వాడుతున్నాను, మాది అని. అందుకే చూడండి, వీళ్ళ ఫోన్ కింద జేబు లెటర్ పై జేబు లెటర్ అంటే ఐఫోన్ ఇలా చూడండి రా అని. ఐఫోన్ కనిపెట్టింది స్టీవ్ జాబ్, మీకు తెలుసు. ఆ ఫోన్కు ఉండే క్యాపబిలిటీ ఏంటంటే ఆ ఫోన్తో 3 గంటల సినిమా తీయొచ్చాడు నాన్ స్టాప్గా. దానికి 3D ఎఫెక్ట్లు ఉంటాయి, దాని రికార్డ్స్ కానీ, దాని సేఫ్టీ కానీ, దాని వర్కౌట్ కానీ. ఎప్పటికీ నాకు తెలిసి దాన్ని బ్రేక్ చేసే మొబైల్స్ రాకపోవచ్చు. ఏదైనా పొరపాటుని క్రైమ్లో ఆ మొబైల్ కానీ దొరికితే ఆ లాక్ వేసుడు వచ్చేంత వరకు మళ్ళీ దాన్ని తీయడం అనేది అసాధ్యం. ఒకవేళ ఆ లాక్ తీసే ప్రయత్నం చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గైహాజరైపోతుంది. అంటే ఆ ఫోన్కి ఎంత తెలివితేటలు ఎలా వచ్చాయంటే దాన్ని కనిపెట్టినోడుకున్న ఆ తెలివితేటలు. ఆ తెలివితేటలు ఉన్న జ్ఞానం ఎవరంటే స్టీవ్ జాబ్. స్టీవ్ జాబ్ అన్నీ కనిపెట్టాడు. భవిష్యత్తుకి ఎలాంటి ఫోన్ ఉండాలో కనిపెట్టాడు. కానీ ఆ స్టీవ్ జాబ్ కనిపెట్టలేదు చెప్పిన సావు ఎందుకు వస్తుందో కనిపెట్టలేదు. జ్ఞానైన ఐన్స్టీన్ చనిపోయాడు, జ్ఞానైన స్టీవ్ చనిపోయాడు. అంటే జ్ఞానులు సైతం చనిపోయారంటే వీళ్ళ మరణం వీరిని కూడా వదలలేదంటే వీరిని కూడా వదలలేదు. ఇంకెవరున్నారు? జ్ఞానులకు ఆపోజిట్ ఎవరు ఉన్నారంటే చూడండి ఒకసారి, మూర్ఖులు. మళ్ళీ అడుగుతున్నాను, మూర్ఖులు అంటే ఎవరు? పెద్ద మీసాలు వేసుకుని ఉంటారని అనకండి. మూర్ఖులు అంటే ఎవరు చెప్పినా, వీడికి అవసరం లేని గొడవల్లో కూడా దూరతారు చూసాడు, ఆడు ఒక మూర్ఖుడు. ఆడికి మంచి చెబితే చెడార్థం చూసాడు, ఒక మూర్ఖుడు. బాగున్నావా అని అడుగుతాడు, ఏమంటే చెప్పిన అంటే బాగకూడదు అనుకుంటున్నావా అంటాడు, ఒక మూర్ఖుడు. అది కాదయ్యట, అది కాక ఇంకేమున్నాయి అంటాడు, ఆడు ఒక మూర్ఖుడు. అడుగుతున్నాను, వీళ్ళ మూర్ఖంగా ఎలా ఉంటారో బాగా వినండి. ఈ సైంటిస్టులు అందరూ ల్యాబుల్లో ఉంటారు, ఈ మూర్ఖులందరూ ఎక్కడ ఉంటారు? మన సెంటర్లో ఉంటారు. వీడికి పని పాటు ఉండదు, ప్రతి గొడవలో దూరదా. ఆడాడు గొడవ పెట్టుకుని వీడి మధ్యలో పని ఏంటంటే వీడికి అందులో పోతాడు. వీడు పోయి అంటాడు, ఆడాడు గొడవ పెట్టుకుని మధ్యలోకి రారా చూసుకుందా అంటాడు. ఏం చూసుకుంటే నీకు సంబంధం లేని గొడవ నువ్వెందుకు దూరో, రారా చూసుకుంటారని ఎందుకు అంటున్నా? ఆడికి మూర్ఖుడాడు. వీడు ఎంత మూర్ఖుడు అంటే పల్లీలు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా కొడతాడు తెలుసు, అంత మూర్ఖుడు వీడు. ఐస్లు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా కొడతాడు. అంటే వీడు ఎందుకు ఇలా కొడతాడంటే వీడి సూత్రం ఒకటి. వీడు సూత్రం ఏంటంటే ఇప్పుడు ఊర్లో వీడిని పెద్ద స్పైడర్ మ్యాన్ అనుకోవాలి ఇప్పుడు మూర్ఖుడు. అందుకే వీళ్ళు మెల్లమెల్ల గొడవలు పెట్టి పెద్ద రౌడీ సీటర్లు అవుతారు. ఆ రౌడీ సీటర్లు అందరూ ఎలా అవుతారండి? గొడవలు పెట్టుకోవడమే కదా రౌడీ సీటర్లు అంటే. మా ఊర్లో ఎలా ఉండేవాడు ఒక రౌడీ సీటర్, అడిగి అన్ని గొడవలే. ఐసులు అమ్మడానికి వచ్చినాడు కొట్టేవాడు, పల్లీలు అమ్మడానికి వచ్చినాడు కొట్టేవాడు, అందరిని కొట్టేవాడు, ప్రతి ఒక్కరిని కొట్టేవాడు. ఒకరోజు ఏమైంది చెప్పినా, అన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎందుకంటే ఈ బాడీకి బంపర్ ఆఫర్లు వస్తాయి కదా, బీపీలు, షుగర్లు, అలసర్లు, తినదరకపోవడం, కలు కనబడిపోవడం, పిప్పులు, బాధ, ఇవన్నీ వస్తాయి దీనికి. వీడు ఓపుకున్నప్పుడల్లా బాగా ఎగిరాడు. ఓపిక అయిపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేశాడు. కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఆ కిడ్నీ ప్రాబ్లం లోపల వేస్తే వీడికి మంద ఉంటారు, అన్నదమ్ములు మంద. ఆ మంద అందరూ వచ్చి వీడిని చూడడానికి వచ్చారు. అనయ్య నువ్వు త్వరగా రావాలి, మన ఈదిలో చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు, నువ్వు రా, అవస్థల సంగతి తెలిసిద్దాం, నువ్వు త్వరగా రారా అన్నయ్య అంటే ఈ తమ్ముళ్ళతో అన్నయ్య అన్నాడు. మంచం మీద ఉండి అంటే అన్నయ్యని అంటరా అన్నాడు. అది కాదురా నువ్వు రావాలి, ఆడ సంగతి తెలిసేద్దాం రా అంటే వద్దులేండ్రా అన్నాడు. నడుతున్నాడు. ఇంత సాత్వికుడు గాంధీలాగా అయిపోయేటీడు. ఎందుకంటే చెప్పిన ఈ మూర్ఖుడు కూడా ఒకరోజు మంచం పడతాడు. మూర్ఖుడు కూడా ఒకరోజు చెప్పండి మరణం పడక మీదకు పోతాడు. జ్ఞానైనా చనిపోతున్నాడు చెప్పండి, మూర్ఖుడైనా చనిపోతున్నాడు, వాడు సామాన్యుడైనా సామంతుడైనా చనిపోతున్నాడు, వాడు ధనికుడైనా దరిద్రుడైనా చనిపోతాడు. అంటే మనల్ని మింగేసి ఒక ప్రమాదం ఉందన్న సంగతి, ఈ ప్రమాదాన్ని మనం నెగ్లెక్ట్ చేసాం. అనవసరమైన విషయాలకి మనం భయపడుతున్నాం. మనల్ని భయపెట్టి మన బంధాలని, మన ప్రేమల్ని ఒంటరిని చేసి మనం తీసుకెళ్ళిపోయి ఒకటి ఉంది, దాని పేరు మరణం. దానికి భయపడలేదు నేను అడుగుతున్నాను, దానికి భయపడలేదు కనుక ఇంకా ధైర్యం కూర్చున్నారు. నడుతున్నాను, ఇంత ధైర్యంగా ఈ రాత్రి వేళ మీరు కూర్చున్నట్టు ధైర్యం ఏంటి చెప్పండి? ఇంకా చచ్చిపోమనుకుంటున్నారు, అందుకే కూర్చున్నారు. చనిపోతాం కానీ ఇంకా చనిపోమనుకుంటున్నారు. అడుగుతున్నాను, ఇంకా చనిపోవడం అంటే ఇంకా చనిపోవడం అంటే ఏదో ఒక రోజు చనిపోరా, ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఇంకెవరు చనిపోతారు? కింద చెప్తున్నాడు చూడండి. పశుప్రాయులుగా చనిపోతారట. వారు తమ ఆస్తి ఇతరులకు విడిచిపెడతారు, తమ ఇండ్లు నిరంతరం నిలిచిననియు, తమ నివాసాలు తరతరములు ఉండి అనియు వారి భూములకి తమ పేర్లు పెడతారు. మీ భూములు ఏంటో నాకు తెలుసా?
నా భూములు అంటే మీకు తెలుసా? మనందరూ తెలిసిన భూముల పేర్లు చెప్పనా? ఇంద్రమ్మ గృహాలు అన్నారు. ప్రశ్న, ఇంద్రమ్మ ఏది? ఇంద్రమ్మ భూమి ఉంది, ఇంద్రమ్మ పోయింది. రాజీవ్ గృహాలు అన్నారు. రాజీవ్ ఏడి? ఇప్పుడు చంద్రన్ గృహాలు అన్నారు. ఏంటని అడగండి. అంతకుముందు జగన్ అన్నారు, తర్వాత ఏంటని అడగండి. ఇప్పుడు రేపు పొద్దున్న జేమ్స్ గారు హౌస్ అంటారు. జేమ్స్ ఎన్ని రోజులు ఉంటాడు? హౌస్ ఉంటుంది. చిన్నప్పుడు ఒక సిమెంట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఎంతమంది గుర్తుందో? ఇది మనగాడి సిమెంట్, ధర తక్కువ, ఆయుస్ ఎక్కువ, 100 ఏళ్ళు అనేవారు. ఇది మనగాడి సిమెంట్ అని అడుగుతున్నాను. సిమెంట్కి 100 ఏళ్ళు, ఓకే బాగుంది. కట్టించుకున్నోడు ఆయుస్ ఎంత, కట్టినోడు ఆయుస్ ఎంత? లింగ్ బతికితే 60-70 ఏళ్ళు బతుకుతాం. ఈ 60-70 ఏళ్ళు సిమెంట్కున్న ఆయుష్ దేనికి లేదు చెప్పండి. నేను కట్టుకున్న ఇల్లు ఉంది, నేను కట్టుకున్న పొలం ఉంది, నేను పెట్టుకున్న పేరు ఉంది, కానీ ఎవడు ఉండరు చెప్పండి. మనం ఉండం. ఇంకో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది మీకు, నల్లగా చీకటి వచ్చేదండి. ఆ చీకట్లో ఇలా వెలుగు వచ్చేదండి. ఆ వెలుగులో ఇలా ఒక వజ్రం వచ్చేదండి. ఆ వజ్రం పట్టుకోవడానికి ఐశ్వర్య వచ్చేది. ఎంతమంది గుర్తుంది యాడ్? డైమండ్స్ అప్పుడు కొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయి. నల్లటి చీకట్లో మెరుస్తున్న ఒక వజ్రం, ఆ వజ్రం పట్టుకోవడానికి ఐశ్వర్య. ఆ ఐశ్వర్య ఇలా వచ్చి వజ్రం చెవిలీలకి ముక్కులకి పెట్టుకుంటే కింద టైటిల్ వచ్చేది, వజ్రం ఎప్పటికీ ఉంటుందని. ప్రశ్న బాగుంది. వజ్రం ఎప్పటికీ ఉంటుంది, టైటిల్ బాగుంది. మరి ఐశ్వర్య ఉంటుందా? ఆంటీ అయిపోయింది, ఉందా? వజ్రం ఎప్పటికి ఉంటుంది. ఏది ఐశ్వర్య? ఏది సినిమాలోకి తీసుకోవట్లేదు, ఆమె లావ్ అయిపోయి. ఇంకో యాడ్ చెప్తాను వినండి. సంతూర్. చిన్నప్పుడు ఎప్పుడు పార్కులోనే ఆడుకుంటుంది. ఏటో మరి పని పాడు ఉండదు ఏంటి నాకు అర్థమవుతుంది. ఆ పార్కులో ఆడుకుంటుంది. ఆడుకుంటున్న ఆమెను ఒక ఆయన చూశాడు. మీరు ఏ కాలేజ్ అని అడిగాడు. నేనా? కాలేజా అనగానే పక్క నుంచి బుట్టది, మమ్మీ అన్నా. వెంటనే ఆ సోపుకి అర్థం ఏంటంటే, మమ్మీలు కూడా కాలేజీ అమ్మాయిల్లా కనబడాలంటే ఒకే ఒక సూత్రం, సంతూర్. అంతే, తెగ్గొనేరండి. ఈ మధ్యకాలంలో మళ్ళీ పార్క్ దగ్గర ఆడుకుంటుంది. ఈసారి ఇంకో బాబు వచ్చాడు. కొత్త హీరోయిన్ అన్నాడట. మళ్ళీ బుట్టదొచ్చింది, మమ్మీ అన్నాడు. మళ్ళీ వెంటనే మమ్మీలందరూ అమ్మాయిల్లా కనబడాలంటే చెప్పండి, సంతూర్. ప్రశ్న, నా ప్రశ్న పట్టుకోండి ఒకసారి. నేను చిన్నప్పుడు చూసిన ఆ సంతూరు మమ్మీ వేరు, ఇప్పుడు ఈ యాడ్లో చూస్తున్న ఈ సంతూరు మమ్మీ వేరు. ఆవిడ ఏది? ఇప్పటికీ ఆవిడ ఆ సొంతూరు సొబ్బే రాసుకుంటే ఇప్పటికీ ఎప్పటికీ ఎలా ఉండాలి చెప్పండి? నవ్వ యవ్వనంగా ఉండాలి. ఏది? ఇప్పుడు ఆవిడ నడితే ఎవడు సబ్బులు కొంటాడా? ఆవిడకి ఆ సబ్బు రాసుకున్న వయసు ఆగిందా? పోయింది. నీకేం అర్థమవుతుంది? మరణం అందరికీ సంప్రాప్తం. నువ్వు ఏ సబ్బు వాడినా నిన్ను మింగేస్తుంది. నువ్వు జ్ఞానమైనా మింగేస్తుంది, నువ్వు మూర్ఖుడువైనా మింగేస్తుంది. నువ్వు వాస్తున్నవాడువైనా, ఐశ్వర్యం ఉన్నవాడువైనా, నువ్వు పేదోడువైనా, ఎవడినైనా నిన్ను మింగేసే దాని పేరు మరణం. ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, ముగిద్దాం త్వరగా కిందికి. ఘనత వహించి పేరు ప్రఖ్యాత కలిగిన వాడైన వాడు నిలవజాలడు. వాడు నశించిన మృగం పోలిన వాడు. స్వతాశయ పూర్ణకు వారి నోటి మాటను అనుసరించి వారికి ఇదే గతి. బాగుండదు. స్వతాశయ పూర్ణులు అంటే వీళ్ళెవరంటే అంత సాత్వికంగా బతికేస్తారు చూసారు, ఎక్కువ కాలం బతికేద్దామని. బాగా కోపపడుతున్న వాళ్ళని ఏమంటారంటే, ఆ కోపపడకరా త్వరగా చచ్చిపోతావు, స్లో ఇంకో కోపం 10 అంకెలు లెక్కెట్టుకో అంటారు చూసారు, ఆ బ్యాచ్. సాత్వికం, అంతా సాత్వికం. ఎందుకురా అంత అలాడుస్తావు, స్లో. ఇంకో కోపం వస్తున్నా, గాలి ఎక్కువ తీసుకో, వదిలో ఒకసారి, కూల్ అంట. సాత్వికం అంటే ఇలా ప్రాక్టీస్, శ్వాస మీద ధ్యాస, ఆ బ్యాచ్ అనమాట. వీళ్ళకి ప్రాక్టీస్లు ఉంటాయి. తెల్లవారుజాము 4:30కి పార్క్కి వెళ్ళిపోతారు. తెల్లవారుజాము 4:30కి ఆ పార్క్కి వెళ్ళిపోయి శ్వాస మీద ధ్యాస ఉంచుతారనమాట. ఆ శ్వాస మీద ధ్యాస ఉంచి ఈ తెల్లవారుజాము 4:30కి పళ్ళు ఊడిపోయిన ముసలి అందరూ వెళ్తారండి అక్కడికి. ఎక్కువ కాలం బతికేద్దామని అక్కడ. ఆడికి వెళ్తే ఏం చేస్తారంటే, ఒక గురువు ఉంటాడు, స్వతాశీపూర్ణ చూసారు, వీళ్ళ గురువు ఉంటాడు. ఆ గురువు మాటలు అనుసరిస్తారనమాట. ఆ సెంటర్లో నిలబడితే వీళ్ళు చెయ్యి ఇలా పట్టుకుని నిలబడితే అక్కడ నిలబడతారు. శ్వాస మీద ధ్యాస అయిపోతారు, నవ్వుతారనమాట. అంటే ఎక్కువ ఆనందంగా ఉంటే ఎక్కువ కాలం బతుకుతామని సూత్రం. ఈ మధ్య ఇంటర్వ్యూలో కూడా అదే, మీరు ఎంత ఫిట్గా ఇంకా అందంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు ఇచ్చే సూత్రం ఏంటి చెప్పిన, నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను, ఏది కూడా హార్ట్ వర్క్ తీసుకొని అందుకే ఆనందంగా ఉన్నాను, ఆనందంగా ఉండడానికి ఎక్కువ కాలం బతుకుతాను. అంత సొల్లండి అంత.
ఇలాగే లోపల తీసుకెళ్ళి ఆ పార్కులో కూర్చోబెట్టారు. ఆ పార్కులో కూర్చోబెడితే అందరూ కూర్చొని లేచిన తర్వాత ఇలా చేయి పట్టుకున్నారు. ఆ చేయి పట్టుకుని ఇప్పుడు అందరం ఒకేసారి సింహంలా నవ్వుదాం అనగానే అహహహహ నవ్వారు. ఇప్పుడు అందరం ఒకేసారి నాభిలో నుంచి పుల్లా నవ్వుదాం అంటే అహహా ముసలిది బాగా నవ్వేస్తుంది అహహహహ. అందరు నవ్వేసి బతికేద్దామని వీళ్ళు ముసలి భోజనం వేసుకుని హాహా అని నవ్వుతున్నారు. ఒక ఆవిడ చెప్తున్నారు, ఆ ముసలి ఆవిడ చెప్తుంది ఇంకా బాగా నవ్వుదామని, కానీ ఒక ఆవిడ అని ఉండిపోయింది. తీసుకొస్తారు ఇంటికి, చచ్చిపోయింది. నవ్వేసి బతికేద్దాం అనుకుంది, నవ్వేసి చెప్పండి చచ్చిపోయింది. మీకు ఏమర్థం అవుతుంది? నవ్వితే బతికేస్తారా? నవ్వితే బతికేస్తారంటే కామెడీ యాక్టర్లు అందరూ మనకన్నా ఎక్కువ కాలం బ్రతకాల వద్దా? కామెడీ షోస్ చూసేవాళ్ళు మనకన్నా ఎక్కువ కాలం బ్రతకాల వద్దా? లేదు లేదు లేదు, నవ్వేసి కాదు. కొంతమంది ఏమంటున్నారంటే మొలకెత్తిన ఇత్తనాలు తినండి. మొలకెత్తిన ఇత్తనాలు గ్యాస్ ఎక్కువ చచ్చిపోయాడు ఒకడు. మీరు చదివారు లేదు? మొలకెత్తిన ఇత్తనాలు తింటే బతికారు, నవ్వేస్తే బతికారు, మీరు ఏవేవో ఎక్సర్సైజ్లు చేస్తే బతికారు. మరి ఏం చేస్తే మీరు అనుకుంటే బతకరు. అది అనుకున్న సమయానికి ఎవరిని ఎలా మింగేస్తారు. జిమ్ రూములో యాక్టర్లను పట్టుకెళ్ళిపోలేదు. అది ఒక ఎమ్మెల్యే ఇలా అన్నాడు. కరోనా వచ్చిన కాలంలో ఒక ఎమ్మెల్యే ఇలా అన్నాడు. కరోనా వచ్చిన టైంలో ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఎమ్మెల్యే వెళ్ళి ఇదిగో 500 కోట్లు ఇస్తాను నా కరోనాను తగ్గించంటే ఆ డాక్టర్ అన్నాడు నీకు 500 కోట్లు ఇస్తాను అర్జెంట్గా పోయి ఎక్కడి నుంచి అన్నాడు. ఎమ్మెల్యే గారు చచ్చిపోయారు. మళ్ళీ అడుగుతున్నాను, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, చిన్నోడైనా, పెద్దోడైనా, వాడి కామెడీ యాక్టర్ అయినా, వాడి నవ్వేవాడైనా, మూర్ఖుడైనా, సాత్వికుడైనా, సైంటిస్ట్ అయినా, ఎవరినైనా వదలకుండా పట్టి పీడించి ఒక భయంకరమైన ఒక పరిస్థితి ఉంది. దాని పేరు చావు, మరణం. దాన్ని మనసుని పెడుతున్నావు? అసలు దాన్ని మనసునే పెట్టట్లేదు. దాని భయమే లేదు నీకు. చావు కోసం మాట్లాడుకోవడానికి ఇష్టమే లేదు. అంతే, జ్ఞానులు చనిపోతున్నారు, మూర్ఖులు చనిపోతున్నారు, ఘనత వహించిన వారు చనిపోతున్నారు, భూములు ఉన్నవారు చనిపోతున్నారు, స్వతాసీపులు చనిపోతున్నారు, సాత్వికులు, ధనికులు, దరిద్రులు అందరూ చనిపోతున్నారు. ఇంత బాగుంది. అందరూ చనిపోయిన తర్వాత ఏమవుతుంది? వారందరూ మందవలే పాతాళంలో కూలిపోయింది. ఇది ప్రమాదం. నువ్వు చనిపోతావు, నేను చనిపోతావు, ఇది ప్రాబ్లం కాదు. నువ్వు నేను చనిపో, ఇది ప్రాబ్లం కాదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దంటే, చనిపోయిన తర్వాత శాశ్వతంగా చనిపోయే ఒక చావు ఉందట. దాని పేరు పాతాళం. దానికి పోతామంటే ఈ చావు పర్లేదండి, ఆ చావులోకి పోతే మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం కూడా పాతాళంలో పని చేయదు. ఏ నీతిమంతుడు కూడా మళ్ళీ విడుదల పొందడానికి నీ పక్షమున వాదించే వాదన నెగ్గదు. నువ్వు ఏమాత్రం విజ్ఞాపన చేసి నీ ప్రార్థనలు కూడా వినడు. అంటే ఆ భయంకరమైన ఒక పాతాళం ఉంది. అంటే జ్ఞానులు, మూర్ఖులు, పశుప్రాయులు వీళ్ళందరూ చనిపోయి ఎక్కడ పోతున్నారంటే పాతాళానికి పోతున్నారు. అంటే ఈ మరణమే ప్రమాదం అనుకుంటే మరణం కన్నా ప్రమాదమైంది ఏంటి చెప్పండి? పాతాళం. ఇప్పుడు చెప్పండి, పాతాళానికి పోకూడదంటే మరణం రాకూడదంటే మరణానికి ఒక దానికి లింక్ ఉంది. దాని పేరు పాపం. పాపం వలన వచ్చిన జీతం చెప్పండి మరణం. అంటే మానవుల్ని పట్టి పీడిస్తున్న ఈ మరణం రాకూడదంటే పాపం పోవాలి. పాపం పోవాలంటే ఎలా పోద్ది? పోపు అంటే పోద్దా? మరణాన్నే పోగొడదామని చాలా ప్రయత్నాలు చేశారా లేదా? కరోనా వచ్చిన కొత్తలో డోసులు వేయించారు. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్, బూస్టర్ డోస్, ఆ డోస్, ఈ డోస్ మీద డోసులు వేయించారు. ఈ మూతుబరులందరూ కలిసి పంచాయతీలు నిలబడి మన అందరం లైన్లో వెళ్తారు. వెనకాల డోర్ల నుంచి వచ్చి మరీ ఏం చేసుకుని బయటకు వచ్చి కాలు రిప్పేసి మాసికి తీసి ఇంక మమ్మల్ని కరోనా ఏమీ చేయదు, మేము అన్ని టీకాలు ఏం చేసుకున్నామని పెద్ద మూతుబరులా తిరుగుతుంటే సావుకౌరు సలగా చెప్పారు. ఆ సావుకౌరు సలగా చెప్పింది ఏంటంటే డోసులు వేసుకున్న వాళ్ళు పోతున్నారంట అని. అంతకుముందు డోస్ వేసుకోకపోతే పోతామన్నారు, ఇప్పుడు మొత్తం మీద పోతాం. అంటే చావు ఎలాగైనా వస్తుంది, అది మింగుతుంది. ఎందుకు వస్తుందంటే పాపానికి పరాకాష్ట, పాపానికి వచ్చిన రిజల్ట్ చెప్పండి డెత్. గుర్తుపెట్టుకో, అది ఖచ్చితంగా మింగుతుంది. ఈరోజు నువ్వు బాగున్నా కనుక నీకేమనిపించట్లేదేమో కానీ నీ బాడీ సిమ్టమ్స్ చెబుతుంది అది నేను వస్తున్నాను అని. ఒకప్పుడు నీకు అంత దూరం ఉన్న వాళ్ళు కనబడరు, ఇప్పుడు నీకు ఇక్కడ ఉన్నవారు కూడా కనబడట్లేదంటే నీ కళ్ళు ఎక్స్పైర్ అవుతున్నాయి. గుర్తుపెట్టుకో, ఒకప్పుడు నువ్వు 2 కంచాలు తిన్న అరిగేది ఇప్పుడు నీకు పెరుగన్నం తిన్న అరగట్లేదంటే నీ జీర్ణ వ్యవస్థ ఎక్స్పైర్ అవుతుంది. గుర్తుపెట్టుకో, ఒకప్పుడు ఎంత దూరమైన నడవగలి ఇప్పుడు 2 మెట్లు కూడా ఎక్కలేకపోతున్నావంటే
నువ్వు ఎక్స్పైర్ అయిపోతున్నావు, గుర్తుపెట్టుకో. నీ బాడీ చెబుతుంది ఒకప్పుడు నునుపుగా నున్నగా కనబడేదానివి, కనబడేవాడివి, ఇప్పుడు వాలిపోయిన ఎడారిలో ఈత చెట్లా కనబడుతున్నావు. ఏమవుతుంది? ఎక్స్పైర్ అవుతున్నావు. అంటే నీ బాడీ సిమ్టమ్స్ చెప్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే మరణం, మరణం, మరణం. ఈ మరణం దేని వలన వచ్చిందంటే పాపం. అంటే ఇప్పుడు మరణం మానవుల మీదకి వచ్చి అది భయపెట్టకుండా భూతంలా మనం చంపేయకుండా ఉండాలి అంటే, ఆ మరణం ఆగిపోవాలంటే సూత్రం ఒకటే, చెప్పండి, పాపం పోవాలి. పాపం పోవాలంటే దానికి రుణం కట్టాలి. ఎక్కడ చెప్తున్నాడు? 7వ వచనం చెప్తున్నాడు చూడండి, త్వరగా ముగిద్దాం. 7వ వచనం, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతికినట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని, అంటే నిన్ను నేను ఇడిపించలేను, నువ్వు నన్ను ఇడిపించలేవు, భార్య భర్త నిడిపించలేదు, భర్త భార్య నిడిపించలేదు, ఎవరు ఎవరి మరణాన్ని మీద వేసుకోలేరు. ఉండగలరా? పెళ్లి ప్రమాణాలు చేస్తారండి, దొంగ ప్రమాణాలు. వ్యాధి ఎందును, బాధ ఎందును, వెన్నాను, ఇది తప్ప ఇంకా మనల్ని సావు తప్ప ఇంకా మనల్ని ఏది అన్నీ ఉడిదేనండి. వ్యాధి ఎందు, బాధ ఎందు ఉంటాం, ఏముంటారు. కరోనా టైంలో వాళ్ళ ఆయనకి కరోనా వస్తే క్వారంటైన్లో ప్లేస్ లేదని పక్క గదిలో పెడితే దాహం వేస్తుంది నీలి అంటే గ్లాస్ కర్ర కట్టించిందంట. అలా ఆయన, రే కరోనా వచ్చిన బాధ కన్నా నువ్వు కర్రతో ఈ నీళ్ళు, ఇది బాధ ఎక్కువైపోయింది అన్నాడు. వ్యాధి ఎందు బాధ ఉడిదే ఏముండరు, ఉంటారా? ఎవడును ఏ విధంగా నీ మరణాన్ని నీ భార్య పంచుకోదు, నీ భార్య మరణాన్ని నువ్వు పంచుకో. ఎవడ మరణాన్ని ఎవడో మీదేసుకో. ఒకవేళ మీదేసుకున్నా ఎవడ సావు ఆడుకుంది, ఉందా లేదా? నీ పాపాలు నీకున్నాయి, నా పాపాలు నాకున్నాయి, నీ జీతం నీకుంది, నా జీతం నాకుంది. ఎవడు ఎవడిని విడిపించేంత నీతిమంతుడు ఈ సొసైటీలో లేడు. ఒకవేళ విడిపించాలంటే దానికి ప్రాయశ్చిత్తం చేయాలంటే ఏం ప్రాయశ్చిత్తం? గొర్రె కాదు, మేక కాదు, పక్షి కాదు, కోడె కాదు, ఏ రక్తము కాదు. నేను దేహంతో బతకాలి అంటే నా దేహానికి ఒక దేహం అవసరం అంట. నేను దేహంతో జీవించాలి అంటే పాపం లేని ఒక దేహం నా పక్షాన్ని నిలబడాలి. నేను రక్తంతో ఉండాలంటే పాపం లేని ఒక రక్తం నా కొరకు నిలబడాలి. నేను మనిషిగా ఉనికి కలిగి ఉండాలి అంటే నా కొరకు మానవుడికి ఒక పరిశుద్ధుడు ఉండాలి. ఎవడున్నాడు? నువ్వున్నావా? నేను ఉన్నా. ఎవరు లేరు. అందుకే మానవులుగా ఎవడో నీతిమంతుడు లేడు కనుక మానవుడిని మానవుడే రక్షించుకోలేకపోతున్నాడు కనుక మానవుని పుట్టించిన దేవుడే దీనుడిగా ఇలలోనికి వచ్చాడు. ఆయన పేరు ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఏం చేశాడు? ఇదిగో నువ్వు దేహంతో ఉండడానికి నీ దేహాన్ని పరిశుద్ధంగా మార్చాడు. నువ్వు రక్తంతో జీవించిన తన రక్తాన్ని బదులిచ్చాడు. నువ్వు ప్రాణంతో ఉండడానికి నీ ప్రాణాన్ని బదులుగా ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఎవడును ఏ విధము చేతను సహోదరుని విమోచింపలేడు, ఎప్పటికీ జరిగేలా లేదు. ఒకవేళ విమోచిస్తే ఆ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చలేము. అందుకే చూడండి, ప్రభు రక్తము చేత విడిపింపబడిన ప్రతి ఒక్కరి నోటొచ్చే మాట ఏంటో తెలుసా? ఆయనకి మేము ఎల్లప్పుడూ బానిసలు అంటారు. ఎందుకు? ఆ రుణాన్ని మనం ఎప్పటికీ, చెప్పండి, తీర్చలేం. మన పాపాన్ని తీసిన వాడికి, మనకి జీవాన్ని ఇచ్చిన వాడికి, మన నిత్యత్వాన్ని ఉచితంగా అనుగ్రహించిన వాడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలని చెప్పండి. ఏ విధముగా రుణాన్ని తీర్చలేము. అంటే మన పక్షమున ఆయన బలవుతున్నాడంటే బలయ్యాడు. దేనికోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయాడంటే ఆ మత్తయి మొదలెడతాడు, తన ప్రజలను వారి పాపాల నుంచి విమోచించడానికి వచ్చిన వాడే రక్షకుడైన యేసు. అంటే ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుద్దంటే మన పాపాల నుంచి విమోచించడానికి మన కొరకు ఆయన చనిపోయాడు. ఇది మీకు అర్థమైతే మన పాపాల కొరకు ఆయన చనిపోతే మనకు రుణం కట్టాడనా లేదా? ఇప్పుడు ప్రశ్న, మన పాపాల కొరకు ఆయన చనిపోతే పాపాన్ని తీసేయడానికి 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఇప్పుడు పాపం ఆయన మరణం వల్ల ఆగిపోవాలి. పాపం ఆయన మరణం వల్ల ఆగిపోతే మన మీదకి ఏం రాకూడదు చెప్పండి? మరణం రాకూడదు. వస్తుందా లేదా? దైవజనులు చనిపోతున్నారు, సంఘ పెద్దలు చనిపోతున్నారు, సభ నాయకులు చనిపోతున్నారు లేదా గొప్ప గొప్ప స్పీకర్లు చనిపోతున్నారు. ఇంకా దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా ఉంటే బాగుండు అనుకునే గొప్ప నాయకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ప్రశ్న, పాపం వలన వచ్చిన జీతం మరణమైతే మరి పాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆపేస్తే మరణం ఇంకా ఎందుకు వస్తుంది? ఇది మీకు అర్థం కావాలి. ఎందుకు వస్తుందో తెలుసా? గుర్తుపెట్టుకోండి, మొదటి రాకళ్ళు వచ్చినప్పుడు ఆయన పాపాన్ని తీసేశాడు. రెండవ రాకళ్ళు వచ్చినప్పుడు ఆ పాపం వలన వచ్చిన జీతమైన మరణాన్ని తీసి తమ వరుసల్లో తన యందు విశ్వాసం ఉంచిన వారిని తిరిగి లేపుతాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన ధైర్యం. చాలామంది ఇది నమ్మరు. నిజమేనంటారా అంటారు. నిజమేరయ్యా.
నిజంగా మనం లేపుతాడంటే నిజంగా లేపుతాడు. నేను ముగిస్తున్నాను. నిజంగా అంటే నిజమే. ఏమీ నమ్మరు కానీ ఈ మధ్య సైన్స్ కొన్ని ప్రకటనలు చేస్తుంది. సైన్స్ ఆ ప్రకటన ఏంటో తెలుసా? మనుషుల్ని మళ్ళీ బతికించేస్తామన్నారంట. మళ్ళీ మనుషుల్ని బతికించేస్తామన్న ప్రాజెక్ట్ పేరు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. వాళ్ళ బ్రతికించేస్తారంట, చనిపోయిన బతికిస్తారంట. ఎప్పుడు బతికిస్తారంటే మందు కనిపెడుతున్నాం. ఎప్పుడు కనిపెడతారని అడిగితే వాళ్ళు చెప్తున్నారు 2050లో 2060లో కనిపెడతారు. అప్పుడు బతుకుంటాం మనం. నీలాంటి డౌటే నాలాంటి డౌట్ వచ్చింది కనుక మరి 2050లో ఇప్పుడు కనిపెడతారు, అప్పటి వరకు మేము బతుకున్నాం కనుక మేము చనిపోతే మళ్ళీ బతకాలని మాకు ఉంది. మరి అప్పుడు మందు ఎప్పుడు కనిపెడతారు? అప్పటి వరకు మేము ఏంటంటే మీలాంటి వరకు మా దగ్గర పాలసీ ఉందన్నారట. పాలసీ ఏంటని అడిగితే ఇప్పుడు మీరు సబ్జెక్ట్ని తీసుకుని కొన్ని లక్షలో కోట్లో కడితే మీరు చనిపోయిన తర్వాత ఫ్లైట్లో వాళ్ళు బ్యాచ్ వస్తుందంట మన ఇంటికి వచ్చి, ఆ బ్యాచ్ ఒక బాక్స్ తెచ్చి ఆ బాక్స్లో మనల్ని పెట్టి, ఈ బాక్స్ ఎట్టుకెళ్ళి జెనీవా, అమెరికాలో ఉంది, జెనీవాలో ఒక డీప్ ఫ్రిడ్జ్లో మన బాక్స్ పెడతారంట. అంటే మనం ఉంటాం ఆ బాక్స్లో, ఆ డీప్ ఫ్రిడ్జ్లో మనల్ని పెడతారంట శవాన్ని. 2060లో మందు కనిపెట్టిన తర్వాత ఆ మందు మన దగ్గర వేస్తే అప్పుడు మళ్ళీ తిరిగి లేచి మనం బతికేస్తాంట. ఏమన్నా నమ్మడానికి బాగుందా? ఇది చెప్పేది కవి కాదు, సైంటిస్టులు. ఆ తర్వాత హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఆ రోజు మీరు డబ్బులు కడితే లేపేస్తాను. ఇప్పుడు దీన్ని ప్రకటన చేసింది ఎవరంటే ఒక సైంటిస్టు. ఈ సైంటిస్ట్ అంటే తిరిగి బతికిస్తానండి. ఇప్పుడు ప్రశ్న, తిరిగి బతికిస్తానని బాగానే ఉంది. నేను తిరిగి బతకాలంటే ఒకరోజు ఈ సైంటిస్ట్ కూడా చనిపోతాడు. ఆడిని బాక్స్లో పెడతాడు, నన్ను బాక్స్లో పెడతాడు. ఆడి బాక్స్ కదలదు, నా బాక్స్ కదలదు. ఆడు నేను అడగలేను, ఆడు నా దగ్గర రాడు. ఆడు నా డబ్బులు తినేసాడు. ఆడు లేపడం 60 అయిపోయింది, 70 అయిపోయింది, లేపడం. ఇప్పుడు నన్ను లేపేది ఎవడో గ్యారంటీ ఏంటి? అండ్ నన్ను లేపుతాడని గ్యారంటీ ఏమన్నది? గ్యారంటీ లేదు, గ్యారంటీ కావట్లేదు. డబ్బులు తినేశారు. నడుతున్నాను, ఆ లేపడు. ఇప్పుడు ఆడు బాక్స్ దగ్గర నేను వెళ్ళగలనా? నన్ను లేపడానికి గ్యారంటీ ఏంటి చెప్పిన? నన్ను ఎవడైతే బతికిస్తానన్నాడో ఆ బతికిస్తానన్నవాడు నాకన్నా ముందుగా తిరిగి లేచి అది ప్రూవ్ చేసి నాలాగే మిమ్మల్ని బతికిస్తానని చెప్పాలి. ఆ సైంటిస్ట్ అది చెప్పాడా? సైంటిస్ట్ చెప్పలేంది, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ చెప్పలేంది. నువ్వు నమ్మిన జీసస్ క్రైస్ట్ చెప్పింది చెప్పిన, ఆయన యందు నమ్మకం ఉంచు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మళ్ళీ తిరిగి లేదు. ఆయన నమ్మకంగా ఆయన యందు ఉన్న వారిని తిరిగి లేపడానికి రాబోతున్నాడు. నువ్వు అన్నిటికీ భయపడుతున్నావు. దేనికి భయపడుతున్నావు? మరణానికి భయపడుతున్నావు. ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా ఒకరోజు మరణాన్ని తీసేస్తాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని తమ వరుసలో తిరిగి లేపుతాడు. ఒకరోజు ఒక పాట పడతాడు. ఆ పాట మీద తెలుసా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేదు, ఎందుకంటే మా వారియర్ నీతో ఫైట్ చేశాడు. ఆయన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదిగో నిన్ను మింగేశాడు. మరణమా, నిన్ను మరణం చేత తొంగలోకి తొక్కేశాడు. ఇక మమ్మల్ని ఏమీ నువ్వు చేయలేవు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఇస్తున్న ధైర్యం ఏంటంటే ఒకటే, ఆయన యందు విశ్వాసించిన వారు మరణించట్లేదు. మరేమవుతున్నారు చెప్పండి? నిద్రిస్తున్నారు. మళ్ళీ తిరిగి ఒక రోజు చెప్పండి లేస్తారు. ఆయన యందు నమ్మకం ఉంచండి. జ్ఞానివైనా చనిపోతావు, మూర్ఖుడివైనా చనిపోతావు, సాత్వికుడివైనా చనిపోతావు, డబ్బున్నవాడైనా చనిపోతావు, ఎవడవైనా చనిపోతావు. కానీ చనిపోయి నువ్వు తిరిగి లేవాలంటే నీకు ఒకే ఒక్క మార్గం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీవు మరణించినను చెప్పండి తిరిగి లేస్తావు. ఈ సూత్రం చెప్తున్నాడు ఎవరు? కోరాహు కుమార్. ఇలా మందిరం దగ్గర పని చేస్తున్నారు, వస్తున్నారు పోతున్నారు, జనాలు చూస్తున్నారు, వస్తున్నారు పోతున్నారు తప్ప చీకటికి భయపడుతున్నారు, భయాలకి భయపడుతున్నారు తప్ప మిమ్మల్ని మింగేసే మరణానికి భయపడలేదు. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఈ జంతువునిస్తే పాపం పోయింది అనుకుంటారు. కాదు, ఆ పాపం ఇంకా ఏలుబాటును చేస్తుంది అనడానికి మీ మీద ఇంకా మరణం ఏలికై కూర్చుంది. అది పోవాలి అంటే దానికి రుణం కట్టాలి. దానికి రుణం కట్టేవాడు గొర్రె కాదు, మేక కాదు, కోడి కాదు, జంతువులు కాదు. దానికి రుణం కట్టేది ఒకటే, దేవుడే మానవుడు ఒకరోజు ఇలాలోనికి చెప్పండి రాబోతున్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచితే తిరిగి లేపుతాడు. ఆయన కాలంలో లాజరుని లేపాడు. ఆయన కాలంలో యాయిరు కూతురుని లేపాడు. ఆయన కాలంలో ఇదిగో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆ ఎదవరాల కొడుకుని లేపాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నేడో రేపు వస్తాడు, మరణించిన నిన్ను నన్ను మళ్ళీ తిరిగి చెప్పండి లేపుతాడు. ఈ సైన్స్ లేపుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మరణించిన మనల్ని తిరిగి ఒకరోజు చెప్పండి లేపుతాడు. ఆ మేఘాల మీద తీసుకెళ్తాడు. నూతన యుగంలో మనందరినీ కూర్చోబెడతాడు. అతి ధన్యత మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. మీ ధన్యకరమైన మాటలు వినిపించారు తండ్రి, దాన్ని బట్టి మీకు స్తుతులు. మరణము తండ్రి పాపం వల్ల అందరికీ సంప్రాప్తమై ప్రతి మనుష్యుడిని ఎలా పట్టి పీడిస్తుందో మీకు తెలుసు తండ్రి. మీ దయలో మీ కృపలో తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎలలోనికి పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు మరణించినను తిరిగి లేస్తాడన్న ఒక గొప్ప ధన్యత సువార్తను ప్రకటించారు తండ్రి. అవును తండ్రి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరణించట్లేదు, నిద్రిస్తున్నారు అంటే మరలా తిరిగి లేస్తారు తండ్రి. ఈ ప్రపంచం తండ్రి
జ్ఞానులను కోల్పోయింది, మూర్ఖులను దూరం అయిపోయారు తండ్రి. ఈ ప్రపంచం అనేక మేధావులను కోల్పోయింది. కానీ తండ్రి, ఈ ప్రపంచానికి నమ్మలేని మింగుడు పడిన వార్త ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తే తండ్రి, మరలా మా జీవం మాలోకి వస్తుంది. అధనికరమైన విశ్వాసం క్రైస్తవ పునాదుల మీద పెట్టినందుకు మీకు స్తుతులు తండ్రి. ఎవరైతే కన్వీనర్స్, ఎవరైతే నాయకులు, ఎవరైతే తండ్రి ఉపదేశకులు, తండ్రి స్థానిక కాపరి పెద్దలు ఉన్నారు, వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను బలపరచండి. మాకు తెలియని బాధ, రోదన ఏదైనా ఉంటే తీసివేయండి. మమ్మల్ని సతులుగా భావించి మా మీ చెడ్డ మాటలు పలికిన ఎవరు ఉంటే వారందరినీ క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సెల్